సమయం లేదు మనకి. ఒక ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మరలా మనకి 27వ తారీఖు ఉంటుంది, ఆగస్టు 27 ఇదే మీటింగ్ ఉంటుంది. వచ్చేటప్పుడు కొత్త వ్యక్తులు కూడా తీసుకొని రండి. ఇక మీరు కూడా ఏంటంటే 10 గంటలు అంటే 10 గంటలకు ముందే ఉండే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో 10 గంటలకు స్టార్ట్ అయితే కానీ మనకు టైం దొరకదు, ఓకేనా? కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకండి. 10 అంటే 10కి స్టార్ట్ అవుతుంది. మీరు చూసారు కదా, 10 అంటే 10కి స్టార్ట్ అవుతుంది. ఒక్కరున్నా లేకున్నా కెమెరా ఉంటే స్టార్ట్ అయిపోతుంది అంతే. ఇక మనం పట్టించుకో ఎవరిని. ఇది కేవలం వాక్యాన్ని క్రైస్తవ సమాజానికి అర్థం చేయించాలన్న ప్రయత్నం. ఇది మనం రావడమే దీనికి ప్రోత్సాహం, రావాలి. రాకపోతే నిరుత్సాహం. అది దీనికి బాధ్యత వహించాలి మీరు కూడా. ఎందుకంటే ఇది కేవలం వాక్యం కోసం జరగబడుతున్నటువంటి సమావేశం మాత్రమే, అది మనసులో పెట్టుకోండి. సరే, ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వందనాలన్నా. ద్వితీయోపదేశకాండం 32, 8వ వచనం 9వ వచనంలో మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలు లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఈ వచనాన్ని వ్రాసి ప్రశ్న. ఇక్కడ మహోన్నతుడు పంచినట్లుగా యెహోవా వంతు పుచ్చుకున్నట్లుగా ఉన్నది. ఇద్దరు వేరా వివరింపగలరు? లేదు, ఇద్దరు ఒకటే. మహోన్నతుడు అన్న యెహోవా అన్న ఆయనే. యెహోవా అన్నది ఆయన కవనెంటల్ నేమ్, నిబంధన పేరు. మహోన్నతుడు అంటే ఆయన స్వభావం. ఆయన మహోన్నతుడు, ఆయన స్వభావం అది, ఆయన గుణం అది. యెహోవా అంటే ఆయన పేరు, కవనెంటల్ నేమ్ అంటారు అది. కాబట్టి ఇద్దరు ఒక్కటే. తర్వాత ఇంకో ప్రశ్న, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఇది లేఖనం. దీన్ని బట్టి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, వీటిని అనగా 10వ వంతును చెల్లించవలసి ఉన్నది అని ప్రభువు చెప్పుచున్నారు. అనగా దశమ భాగం ఇవ్వవలసినదిగా క్రొత్త నిబంధనలో ఉన్నదా? ఇదే విషయం లూకా 11:42లో కూడా ఉన్నది అని రాశారు. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు. మంచి ప్రశ్న. ఈరోజు క్రైస్తవ సమాజానికి తెలియాల్సినటువంటి ప్రశ్న ఇది. చాలామందికి క్రొత్త నిబంధన ఎక్కడి నుంచి ప్రారంభమైంది అన్నది తెలియదు. క్రొత్త నిబంధన ఎక్కడి నుంచి ప్రారంభమైంది చెప్పండి? క్రొత్త నిబంధన ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని ఎప్పుడు చెప్పాడు ఆయన? మత్తయి సువార్త ప్రారంభంలోన 26వ అధ్యాయంలో చెప్పాడు. అయితే రక్తాన్ని చిందించి తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచిన తర్వాత వెంటనే సంఘం ఏర్పాటు కాలేదు. మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే కాచుకుని నుండి నేను వాగ్దానం చేసినటువంటి ఆత్మను పంపిస్తానని చెప్పినటువంటి 10 రోజులకి పెంతెకోస్తు పండుగ దినాన మేడగది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రావడంతో అప్పుడు మొట్టమొదటి సంఘం ఏర్పాటైంది. సంఘం ఇనాగరేషన్ డే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు గెస్ట్గా. అలా మిగిలిపోయాడు అంతే. అర్థమైందా? ఇనాగరేషన్కి గెస్ట్ వస్తాడా? సంఘం ఏర్పాటుకి, ఇనాగరేషన్కి, ప్రారంభోత్సవానికి గెస్ట్ వచ్చాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ 2వ అధ్యాయంలో 3000 మంది బాప్తిసం పొందారే. ఫస్ట్ చర్చ్, ఫస్ట్ న్యూ టెస్టమెంట్ చర్చ్. అది న్యూ టెస్టమెంట్ చర్చ్. అంతకంటే ముందున్నది ఏంటి మరి? మత్తయి సువార్త నుంచి న్యూ టెస్టమెంట్ చర్చ్ ఎలా ఉండాలి అనే దానికి మేనిఫెస్టో అదంతా. చాలామంది ఏమంటారంటే కొత్త నిబంధన అంటే మత్తయి సువార్త నుంచి కొత్త నిబంధన కదండి. కాదండి. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము ఆ 3000 మంది ఏర్పాటైన దగ్గర నుంచి కొత్త నిబంధన, ఆయన రక్తం వలన ఏర్పాటైన కొత్త నిబంధన సంఘం. అది అక్కడి నుంచి మనకు దశంభాగం అని చెబితే మనం దశంభాగం తీసుకుంటాం. అంతకంటే ముందు ఏం మాట్లాడినా అంతా ఎక్కడ పడుతుంది? పాత నిబంధనలో పడుతుంది వెళ్ళి, లేదా మేనిఫెస్టోలో పడుతుంది వెళ్ళి. ఆ అపోస్తల కార్యం 2వ అధ్యాయం నుంచి కనుక వస్తే దాన్ని కొత్త నిబంధన క్రమం అంటాము. క్రొత్త నిబంధన అంతట్లో అపోస్తలుడైన పేతురు కానీ, యోహాను కానీ, పౌలు కానీ,
భక్తులు ఎప్పుడైనా దశం భాగం మీరు ఇవ్వట్లేదు, మీకు ఆశీర్వాదం అందుకే ఆలస్యం అవుతుంది అని ఎప్పుడైనా అన్నటువంటి దాఖలాలు మనం చూసామా? అసలు కానుకను గురించి ప్రసంగం ఒక్కసారైనా చూస్తామా? కానుక ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎన్ని రకాల కానుకలు ఉంటాయి, కానుక ఇస్తే లాభం ఏంటి, ఇవ్వకపోతే నష్టం ఏంటి, ఎప్పుడైనా చెప్పారా వాళ్ళు? చెప్పలే. వాళ్ళు తమ చర స్థిరాస్తులన్నీ అపోస్తుల చేతిలో పెట్టారా? పాదముల దగ్గర ఎందుకు పెట్టారు? డబ్బుని కాళ్ళ దగ్గర పెట్టచ్చా? ఒకళ్ళు పొరపాటు పడినా సరే అలా అద్దుకొని కళ్ళు ఇలా అద్దుకొని కదా అలా జేబులో పెట్టుకోవాల్సిన డబ్బుని కాళ్ళ దగ్గర పెట్టడం ఏంటి? రెస్పెక్ట్ లేదా డబ్బు అంటే? రెస్పెక్ట్ లేదు అపోస్తులకి. ఏ దైవజనుడికి రెస్పెక్ట్ ఉండదు. డబ్బుని నెత్తి మీద పెట్టుకునే పదార్థం కాదు అది. బైబిల్ పెట్టుకుంటే మర్యాద ఉంటుంది. ఇక్కడ పెట్టుకోవచ్చు బైబిల్ని, కానీ బైబిల్ ఎక్కడ పెడతాం? కానుక వేసేటప్పుడు చూడండి, ఎప్పుడైనా చర్చిల్లో బైబిల్ కింద ఉంటుంది, ఇలా దాటుకొని వెళ్ళి అలా దాటుకొని వెళ్ళి వేసు అక్కడిక్కడ తిరుగుతుంటారు అంతా. అందరు లేచి నిలబడదామంటే బైబిల్ కింద పెట్టలేస్తారు, పట్టుకొని లేవరు. బైబిల్ కింద ఉంటుంది కాళ్ళ దగ్గర. ఇక అక్కడే తిరుగుతుంటారు, పిల్లలు దాటుతుంటారు, దూకుతుంటారు, అన్నీ చేస్తుంటారు. కనీసం ఆ సైడ్ కూడా పెట్టరు. ఎందుకని? అది కాళ్ళ దగ్గర ఉండే పదార్థం అనుకున్నారు బైబిల్ని. డబ్బుని ఎక్కడ పెడతారు? పర్సును తీసి కింద పెడతారా? బైబిల్ కింద పెడతారు. పర్సును తీసి కింద పెడతారా? ఎక్కడ పెడతారు? బైబిల్ని చేతులు పట్టుకుని ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే బైబిల్లో డబ్బు పెట్టారు కాబట్టి. పొరపాటున క్రైస్తవులు బైబిల్ని చేతులు పట్టుకున్నారంటే దాని అర్థం దాంట్లో డబ్బు ఉంది అని అర్థం. దాని కింద పెట్టారంటే వాల్యుబుల్ విషయాలు లోపల లేవని. నిజమా పదం? నిజం. బైబిల్ పెట్టుకునే పర్సులాగా వాడతారు, డబ్బు పెట్టుకునే పర్సులాగా బైబిల్ వాడుతున్నారు. గొప్ప విశేషం ఇది. అపోస్తులు తమ చరస్థిరాస్తులన్నీ విశ్వాసులు డబ్బు తీసుకుని వస్తే వాళ్ళు చేయబట్టలే, ఎంచుకోలే. వాళ్ళను ఎగ్జైట్మెంట్లో ఇంత ఇచ్చావా అని చూడలే. వాళ్ళ ఫోకస్ అంతా స్వార్థ మీద ఉంది. డబ్బు ఇస్తే దాన్ని పాదం దగ్గర పెట్టారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు డబ్బుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, స్థానం అది. దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలే. వాళ్ళు డబ్బు ఇవ్వగానే వీళ్ళు ఏం చేశారు? ఒక సొసైటీ ఓపెన్ చేసుకొని, ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి, ఒక 7 మంది 8 మంది గజ దొంగ గంగన్నలంతా ఏర్పాటు చేసుకొని, ఎవరుంటారు కమిటీలో ఎవరుంటారు తెలుసా? మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పెట్టుకుంటారా? పాత సినిమాల్లో ఇలా ఒక గొడ్డ ఇలా ఉంటుంది చూసారా, ఇలా ఒక కన్ను గుడ్డ కట్టుకొని గళ్ళ టీషర్ట్ వేసుకొని ఇక్కడ పెద్ద పులిపిరి వేసుకొని ఇట్లా బోరం వేసాలు వేసుకుంటారు కదా, ఎగ్జాక్ట్గా అలా ఉండాలి ఆ కమిటీలో స్థానం సంపాదించాలి. ఎందుకంటే అది డబ్బు విషయం కదా. గజ దొంగలందరూ కలిసి కమిటీలో ఉంటారు కదా. అపోస్తులు కమిటీ ఏర్పాటు చేసుకోలేదు, సొసైటీ ఏర్పాటు చేసుకొని ఈ డబ్బుని ఎలా తినాలి. కమిటీ మెంబర్ చేసే గొప్ప పని అంటే ఈ డబ్బుని ఖర్చు పెట్టినట్టే ఉండాలి, కానీ మనమే తింటూ ఉండాలి. ఎలా? హౌ? దానికి వాళ్ళు కసరత్తు చేస్తూ ఉంటారు. అపోస్తులు అలా పని చేయలే, ఎవరెవరికి అక్కరగా ఉందో వారికి పంచి పెట్టారంట. కాబట్టి సంఘం అంతా సమిష్టిగా పంచుకుందంట. ఎక్కువ ఉన్నోళ్ళు తక్కువ ఉన్నోళ్ళు అందరికీ పంచుకున్నారంట. డబ్బుకి ప్రారంభ సంఘం ఇచ్చిన ప్రాధాన్యత, వాళ్ళు ఉపయోగించిన విధానం. ఈరోజు ఏమవుతుంది? డబ్బంతా వచ్చి ఒక వ్యక్తి మీద పడుతుంది, ఒక కుటుంబం మీద పడుతుంది. ఆ కుటుంబం ఏం చేస్తుంది? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది, స్కూల్స్ కట్టిస్తుంది, హాస్పిటల్స్ కట్టిస్తుంది. సేవ చేయడానికి కాదు, అక్కడి నుంచి మరలా డబ్బు సంపాదించడానికి. అనాథాశ్రమాలు కట్టిస్తుంది. ఎందుకని? ట్యాక్స్ ఎగ్గొట్టడానికి. ఓకేనా? ఇలాంటి రకరకాల కార్యక్రమాలు చేస్తారనమాట. ఈరోజు వేసినటువంటి డ్రెస్ రేపు వేరు. ఒక్కో డ్రెస్ ఎంత? కనీసం ₹1,00,000 ఇంపోర్టెడ్ ఫారిన్ బ్రాండ్ ఉంటాయి అందరికీ. డబ్బుకి వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత ఈరోజు మనం ఇస్తున్న ప్రాధాన్యత. నేనేం చెప్తున్నా అంటే కొత్త నిబంధన సంఘంలో కానుక ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అని చెప్పలేదు. వాళ్ళ ప్రసంగమే చేయలేదు. మరి యేసుప్రభు అన్నాడు మత్తయి 23:23లో, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించుతున్నారు. ఎందుకు అంటున్నాడు ఆయన మాట అంటే నెగిటివ్ టోన్లో మాట్లాడుతున్నాడు, వారిని ఖండిస్తూ మాట్లాడుతున్నాడు. ఇవ్వొద్దని కాదు, ఇమ్మనే. పుదీనా అన్నది పెరట్లో మోల్చేటువంటి చిన్న మొక్క. పుదీనా అన్నది పెరట్లో మోల్చే చిన్న మొక్క. సోపు అంటే వంటగదిలో ఉన్న చిన్న విత్తనం. వంటగదిలో ఉన్న చిన్న విత్తనం సోపు.
దానికంటే చిన్నది జీలకర్ర. అంటే చిన్న చిన్న వాటిల్లో దశంభాగం తెస్తున్నాం అంటే ప్రతి దాంట్లో నమ్మకంగా ఉన్నామని కనబరుచుకుంటున్నారు మీరు. కానీ కనికరాన్ని, విశ్వాసాన్ని, తర్వాత న్యాయాన్ని, కనికరం, విశ్వాసం, న్యాయాన్ని గాలి కుదిలిపెట్టేశారు. దశంభాగాన్ని ఇవ్వద్దని చెప్పట్లే ఆయన. ఎప్పుడు? ఓల్డ్ టెస్టమెంట్ చర్చిలో. ఇది ఓల్డ్ టెస్టమెంట్. ఇది ఎవరు ఇస్తున్నారు దశంభాగాన్ని? ఎవరితో మాట్లాడుతున్నాడో? పరిసయ్యులతో. పరిసయ్యులు ఉన్నప్పుడు బలి అర్పిస్తున్నారా? అర్పించట్లేదా? బలి అర్పిస్తున్నారు. పరిసయ్యులు బలులు అర్పించారు, సున్నతి చేసుకున్నారు, పండుగలను ఆచరించారు, పాత నిబంధన సంబంధమైన ప్రతిదీ చేశారు. అందులో భాగంగా దశంభాగాన్ని కూడా ఇచ్చారు. ఇక్కడ యేసుప్రభు దశంభాగాన్ని గురించి ఇవ్వండి అని మాట్లాడుతూ ఉన్నది మనం గ్రాంటెడ్గా తీసుకుంటే మనం కూడా ఏమర్పించాలి? బలి అర్పించాలి, సున్నతి చేసుకోవాలి, పాత నిబంధన పండుగలు అన్నీ వరుస పెట్టి చేసుకోవాలి కదా. ఎందుకంటే పాత నిబంధనలు ఒక్కదాన్ని తీసుకుంటే మొత్తం అన్నీ తీసుకోవాలి. తీసుకోకపోతే దేన్ని తీసుకోకూడదు. యేసుప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నది చిన్న చిన్న వాటినిచ్చి మేము నమ్మకంగా ఉన్నామని కనబరుచుకుంటున్నారు తప్ప, దేవుడు ఆ చిన్న చిన్న విషయాలు ఎందుకు చెప్పాడు అంటే కనికరము, న్యాయము, విశ్వాసం అనే వీటిని మీరు కనబరుస్తారని. వాటిని వదిలిపెట్టేశారు. వీటినిచ్చి చూసామా, మేము పెరట్లో ఉన్న చిన్న మొక్కను కూడా దశంభాగం ఇస్తున్నాం. 10 రెమ్మలు మొలిస్తే 1 రెమ్మ తీసుకొచ్చి పుదీనా. ఎందుకు ఇదంటే మరి దశంభాగం అది కూడా తీయాలి కదండి అని కనబరుచుకుంటున్నారు. సోంపు, జీలకర్రలో కూడా తీసుకొని వస్తున్నారు. వాటిని మానక వీటిని చేయాలి. ఆ దశంభాగాలు మానొద్దు, ఈ న్యాయము, కనికరం, విశ్వాసం కూడా మానొద్దు. ఎవరితో చెప్తున్నాడు ఇది? పరిసయ్యులతో చెప్తున్నాడు. ఇప్పుడు మనం కూడా దశంభాగం వద్దు అన్నాడని విశ్వాసం, కనికరం, న్యాయాన్ని కూడా వదిలిపెట్టేద్దామా? దశం ఏదైతే పాత నిబంధనలో ఉన్నాయో వాటి ప్రతిదానికి నెరవేర్పు ఉంటుంది. బలి అయిపోయింది, యేసుప్రభు బలి వచ్చింది. బలి అయిపోయింది పాత నిబంధనలో. కానీ యేసుప్రభు అనే బలిని అర్థం చేయించడానికి పాత నిబంధనలో బలి అనే వ్యవస్థ వచ్చింది. పాత నిబంధనలో దశంభాగం ఉంది అంటే దేవుని సేవ కొనసాగించబడాలనేది గుర్తుంది అంతే. కొత్త నిబంధనలో దశంభాగం లేదు, కానుక వచ్చింది. ఒక బీద విధవరాలు వచ్చి ఎంత అమౌంట్ వేసింది? 2 కాసులు వేసింది. చాలా డబ్బులు వేస్తున్నాను ఉన్నారు. యేసుప్రభు ఎవరిని మెచ్చుకున్నాడు? ఈరోజు మనం ఎవరిని మెచ్చుకుంటాం? ఎక్కువ వేసిన వాళ్ళని. మన హైదరాబాద్లోనే భ్రష్టత్వానికి తల్లి లాంటిది మన హైదరాబాద్ కదా. ఇక్కడ ఏం జరిగిందంటే ₹1,00,000 కంటే ఎక్కువ కానుకేస్తే వాళ్ళ పేరు రాసి లక్కీ టిప్ తీస్తారంట. ₹1,00,000 కంటే ఎక్కువ వేస్తే కానుక వాళ్ళ పేర్లు రాసుకొని లక్కీ టిప్ తీస్తారంట. వాళ్ళకి BMW కారు ఇస్తారంట. యేసుప్రభు ఏమన్నాడు? 2 కాసులు వేసిన ఆవిడని పట్టించుకొని ఈవిడ తన జీవనం అంతా వేసింది. ఈరోజు లక్కీ టిప్పు ఎవరిది వస్తుంది? పూర్తి వ్యతిరేకం, అంత వ్యతిరేకం. ఈరోజు యేసుప్రభు ఏం చెప్పాడో పూర్తి వ్యతిరేకం. ఈరోజు నేనేం చెప్తున్నాను అంటే దేవుని పని కొనసాగాలి అంటే పాత నిబంధనలో లేవి గోత్రం అంతా పోషించబడాలి, అప్పుడే పని జరుగుతుంది. లేవి గోత్రం అంతా పోషించబడాలంటే దశంభాగం ఇవ్వాలి, ప్రతి దాంట్లో దశంభాగం ఇవ్వాలి. కొత్త నిబంధనలో కూడా పరిచర్య ఉంది కదా, ఇది కొనసాగాలి అంటే దశంభాగం కాదు, కానుక ఇవ్వాలి. పాత నిబంధన ఎంత ఇవ్వాలి చెప్పింది, కొత్త నిబంధన ఎలా ఇవ్వాలి చెప్పింది. ఎలా ఇవ్వాలి? ఇష్టపూర్వకంగా ఇవ్వాలి, ధారాళంగా ఇవ్వాలి, ప్రేమతో ఇవ్వాలి. ఇది పరిచర్య కోసం అని ఇవ్వాలి, ఇది నా బాధ్యత అని ఇవ్వాలి. ఇది కొత్త నిబంధన చెప్పింది. పాత నిబంధన ఎంత అని చెప్పింది, కొత్త నిబంధన ఎలా అని చెప్పింది. నా దగ్గర ₹10 ఉంది, ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. ₹10 కూడా లేదు, చర్చికి రావచ్చా రాకూడదా? భోజనం చేయొచ్చు, భోజనం చేయొచ్చు. నాకు అప్పులు ఉన్నాయి, నేను ఇవ్వలేను, తప్పవుతుందా? నాకు అప్పులు ఉంటే మీరు ఇవ్వాలి. వారు తమ చరస్థిరాస్తులు మీ అపోస్తుల పాదం దగ్గర పెడితే వీళ్ళు తమ తమ అక్కర కొలది. అక్కర అంటే అప్పులు ఉన్నాయి, వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చారు, అందరూ పంచుకున్నారు కదా. సో కానుక అన్నది వన్ వే కాదు, అక్కడి నుంచి ఎంతసేపు ఇలాగే రాదు, అది ఇలా కూడా పోతుంది, పోవాలి. ఇది కొత్త నిబంధన చర్చ్ రూల్. ఈరోజు ఏం నేర్పించారు మనకి? ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి. జలగకు 2 కుమార్తెలు కలరు, జలగకు 2 కుమార్తెలు కలరు. పెద్ద కూతురు పేరు ఏం పేరు? ఇమ్ము. చిన్న కూతురు పేరు ఏం పేరు? ఇమ్ము. అరే 2 ఒకే పేరు పెట్టిందంటే జలగ నోటుతో పీలుస్తుంది, తోకతో పీలుస్తుంది, దానికి తెలిసిందే పీల్చడం. జలగ కుమారులు ఎక్కువయ్యారు హైదరాబాద్లో.
మొత్తం ఏపీ అంతట్లో జలగ కుమారులు ఎక్కువయ్యారు. వాళ్ళకి తెలిసిందేంటి, ఇవ్వండి 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 ఇవ్వండి, ఈ నెల దశమ భాగాలు తక్కువ వచ్చాయి, సిగ్గు అనిపించట్లేదు కొంచెం ఇవ్వండి నీకు. అసలు దశమ భాగం మీదనే ఈరోజు నడుస్తుంది మొత్తం వ్యవస్థ అంతా. పొరపాటున దశమ భాగం ఆపేస్తే వ్యవస్థ కూలిపోతుందేమో అనే స్థితికి వచ్చాం, అవునా కదా? నికార్సుగా దేవుడి సేవకు వచ్చిన వాళ్ళు నాకైతే కనిపించట్లేదు, మ్యాక్సిమం ఎక్కడ కనిపించట్లేదు. ఎవరో ఉంటారేమో నాకు తెలియదు, నాకైతే కనిపించట్లేదు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో డబ్బు కోసమే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో డబ్బు కోసమే సేవ చేస్తున్న వాళ్ళే కనిపిస్తున్నారు. మరి ఎవరైనా కనిపించకుండా ఉన్నారేమో నాకు తెలియదు, భవిష్యత్తులో కనపడి చెప్తాను పలానోళ్ళని. అలా తయారైంది ఈరోజు. యేసుప్రభు సిలువ మీద ఆధారపడి జరగాల్సిన పరిచర్య కాస్త డబ్బు మీద ఆధారపడి పనిచేస్తూ ఉంది. మనం కూడా పెద్ద పాస్టర్ అంటే వాక్యాన్ని బాగా చెప్పేవాడు అనేది పక్కన పెట్టేసి, పెద్ద కారులో వచ్చేవాడు, మంచి డ్రెస్ వేసుకునేవాడు, ఆయన చర్చ్ ఎంత ఉండాలి, 1 ఎకరా ఉండాలి, ఎకరా చర్చ్ ఉంటే పెద్ద పాస్టర్ అని, ప్రతి ఆదివారం బ్యాక్గ్రౌండ్ మారిపోవాలి, 100 మంది వాలంటీర్లు ఉండాలి. వాక్యం అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మనకి. కాబట్టి దశమ భాగం అన్నది పాత నిబంధన పదం. ఎన్ని దశమ భాగాలైతే చర స్థిరాస్తితో సమానం అవుతుంది? ఎన్ని దశమ భాగాలైతే చర స్థిరాస్తితో సమానం అవుతుంది చెప్పండి? దశమ భాగం అంటే నా ఆస్తిలో కొంత భాగం మాత్రమే, ఆస్తి కాదు అది. కానీ అపోస్తులు ప్రకటన చేస్తున్నప్పుడు తమ చర స్థిరాస్తులన్నీ తెచ్చారంట. వాళ్ళకి దశమ భాగం అనేది వర్తిస్తుందా? వర్తించదు. ఎందుకు వర్తించదు? దశమ భాగం అంటే కొంత సొమ్ము అంతే. నాకు జీతం 10,000 అయితే 1,000 రూపాయలు దశమ భాగం అంతే. కానీ చర స్థిరాస్తి అంటే నా ఆస్తి ఎంత ఉంది ఇంతకి, అది. ఇప్పుడు వాళ్ళు ఆస్తిని ఇవ్వడానికి, ఏ ఆస్తి? చర స్థిర. వాళ్ళ దగ్గర ఉన్నది, నెక్స్ట్ వాళ్ళకు కలిగి ఉన్నది భూమి రూపంలో కానీ అంతా ఇచ్చారంట. అంటే వాళ్ళ మైండ్ ఏమై ఉంటుంది? క్రీస్తు మా పాపాల కోసం ప్రాణం పెట్టినప్పుడు, మేము ఆయన ప్రజలుగా చేయబడినప్పుడు, ఇక మాకు ఇది ఎందుకు, ఆయన సేవ కోసం ఉపయోగపడాలి అనే ఆలోచనతో ఇచ్చారు వాళ్ళు. వాళ్ళకు దశమ భాగం అన్నది చిన్న పదం, చిన్న పదం. పోనీ అందరు ఇచ్చారా? కొందరే ఇచ్చారు, మిగతా వాళ్ళు ఇవ్వలే. మనం డబ్బును బట్టి కాదు చర్చికి వస్తుంది. అయితే సేవకి సహకరించాల్సిన బాధ్యత అందరిదే, సేవకి సహకరించాల్సిన బాధ్యత అందరిదే. అయితే ఈరోజు నీకు ఇచ్చే పరిస్థితి లేదు, ఇవ్వకు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇంత ఇవ్వాలని నువ్వు బోధించుకు, ఇంత ఇవ్వాలని నువ్వు కూడా పెట్టుకోకు. దేవుని సేవకు ఇంత అవసరం, నా దగ్గర అంత స్తోమత ఉంది, ఇవ్వు. నీ సామర్థ్యం, నీ ప్రేమ ధారాళంగా ఇవ్వు, ఇష్టపూర్వకంగా ఇవ్వు. ఇది నా బాధ్యత నువ్వు, ఇది పరిచర్య కోసం నువ్వు. ఒకవేళ పరిచర్య కాని దగ్గర ఇవ్వచ్చా? అది పరిచర్య కాకపోతే ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. అది ప్రభువుని ఘనపరిచేది కాకుండా అవమానించేదైతే ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. పరిచర్యకు ఇవ్వకపోవడం ఎంత పాపమో, పరిచర్య కాని దగ్గర ఇవ్వడం అంతే పాపం. పరిచర్య కాని దగ్గర ఇవ్వడం పాపం. ఈరోజు జరుగుతుంది అదే. వాళ్ళు పరిచర్యను చంపేస్తున్నారు. పరిచర్య జరిగే దగ్గర ఇవ్వకపోవడం అన్నది ఎంత పాపమో, పరిచర్య కాని దగ్గర ఇవ్వడం అంతే పాపం. కొత్త నిబంధనలో దశమ భాగాన్ని గురించినటువంటి బోధ లేదు. లేకపోగా ఎలా ఇస్తున్నావు అనేది కొత్త నిబంధన అడిగింది. ఎలా ఇస్తున్నావు, ఎంత కాదు, ఎలా ఇస్తున్నావు, ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు. ఈరోజు ఏమైంది? ఖచ్చితంగా ప్రసంగంలో ఎక్కడో ఒక చోట దశమ భాగాన్ని గురించిన బోధ. అయ్యగారు మాకు పంట పండలేదండి, నువ్వు దశమ భాగం ఇవ్వాలి అందుకే పండలే. అయ్యగారు మాకు జలుబు చేసిందండి, నువ్వు దశమ భాగం ఇవ్వాలి అందుకే జలుబు చేసింది. అయ్యగారు యాక్సిడెంట్ అయిందండి, దశమ భాగం ఇవ్వాలి అందుకే నష్టం వచ్చింది. ప్రతి దానికి దశమ భాగాన్ని లింకు పెట్టి డబ్బు సంపాదించే వ్యక్తులుగా తయారైపోయారు. ఎవరైతే దశమ భాగాన్ని గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకు బైబిల్ అర్థం కాలేదు. చరస్థిరాస్తి ఎన్ని దశమ భాగాలకు సమానం. ఆ ఆలోచన విధానం వారిని తీసుకుని వస్తే అది సువార్త సఫలమైనట్టు లెక్క. నాకు కొంతమంది ఫోన్ చేసి అడుగుతారు, మేము కానుక ఇవ్వాలన్నా, ఇవ్వకపోతే ఏమవుతుందంటే, మీరు కానుక ఇవ్వాలన్నా అని అడుగుతున్నారు అంటే మీరు ఇవ్వకపోవడమే మంచిది. మీరు కానుక ఇవ్వాలన్నా అని ఫీల్ అవుతున్నారంటే ఇవ్వకపోవడమే మంచిది, ఇవ్వద్దు అని చెప్తాను నేను. అది
స్వచ్ఛందంగా జరిగేది, స్వేచ్ఛగా జరిగేది, ప్రేమతో జరిగేది. ఇవ్వాలన్నా అంటే ఇవ్వద్దు. ఇవ్వాలి అని అనిపించినప్పుడే ఇవ్వు. దేవునికి ఎంత ప్రేరేపిస్తే అంత ఇవ్వు. ప్రేరేపణ ఇవ్వలేదా, నో ప్రాబ్లం, ఇవ్వద్దు. ఇది బిజినెస్ కాదు, ఇది వ్యాపారం కాదు. నువ్వు అంగడికి రావట్లేదు, అక్కడ వెళ్తే ఇవ్వాలి కదా, వద్దు. నీకు ప్రేరేపణ వచ్చినప్పుడే, నీకు సామర్థ్యం వచ్చినప్పుడే, నీకు ఇవ్వాలనిపించినప్పుడే ఇవ్వు. ఇవ్వగలిగినంతే ఇవ్వు, ప్రేమతో ఇవ్వు, ధారాళంగా ఇవ్వు. కానీ దశమ భాగాన్ని గురించి వేదిక మీద పాస్టర్లు మాట్లాడడం అన్నది అవమానకరమైన విషయం. ఎందుకంటే ఒక స్పీకర్ యేసుప్రభుని గురించి చెప్పడం తప్ప తన డబ్బును గురించి, తన యోగక్షేమాల గురించి మాట్లాడకూడదు. అది తప్పు. ఎందుకంటే అపోస్తులు ఎప్పుడు ఆ పని చేయకపోగా చరస్థిరాస్తులు అమ్మితే పాదాల దగ్గర పెట్టమన్నారు తప్ప చేయి కూడా పట్టలే వాళ్ళు. ఆ స్థానం ఇచ్చారు. ఈరోజు డబ్బుకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. మీరు చూడండి, ఏ స్క్రీన్ మీద చూసినా సరే, మీరు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఏ స్క్రీన్ మీద చూసినా సరే ఒకటే మీకు కనబడుతూ ఉంది. ఏం కనబడుతుంది చెప్పండి? గూగుల్ పే, ఫోన్పే. మీకు ఒక వ్యక్తిని చూపెడతాను చూడండి. ఇది అభినయ్ దర్శన్ అనే వ్యక్తి ఛానల్లో వచ్చింది. ఇక్కడ ఒక పర్సన్ కనబడతాడు మీకు. ఈయన 2 చేతులు వంకర పోయి ఉంటాయి, 2 కాళ్ళు పనిచేయి, కుంటుకుంటూ గూనొంగిపోయి అంగవైకల్యంతో ఉంటాడు. ఈయనది నాది ఒకే ఊరు. ఈ వ్యక్తి ఫోటో పెట్టి పైన చూడండి, పైన కింద ఏం రాశాడు? ఇది షార్ట్ ఒకటి. ఏం రాశాడు చూడండి? పైన గూగుల్ పే, ఫోన్పే 2 నంబర్లు ఇచ్చాడు. కింద వైపు ఇది పరిస్థితి. కింద డిస్క్రిప్షన్లో QR కోడ్ కూడా ఇచ్చాడు, అకౌంట్ నెంబర్లు ఇచ్చాడు. ఈ వ్యక్తికి కూడా తెలియదు పాపం, ఈ వ్యక్తి పేరు పెట్టి అడుగు తింటున్నాడని. నిజం, ఈ వ్యక్తి కూడా తెలియదు నా ఫోటో పెట్టి ఒక వ్యక్తి అడుగు తింటున్నాడని. వాస్తవానికి అడుక్కోవాల్సింది ఈయన. చూడండి ఎలాగొన్నాడు. వాస్తవానికి ఇదిగో నా పరిస్థితి అని అడుకోవాల్సింది ఈయన. కానీ ఈయన చూపించి అన్ని బాగున్నాడు అడుగుతున్నాడని ఈయన కూడా తెలియదు ఆ విషయం. ఈయన మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో కరపత్రికలు పంచుతుంటాడు. ఎక్కడ పడితే అక్కడ కరపత్రికలు పంచుతూ, కొట్టించుకుంటూ, తిట్టించుకుంటూ అదే పని మీద ఉంటాడు ఆయన. మా ఊరే ఆయన. అయితే ఈ ఫోటో కింద పెట్టి ఇలా స్వార్థ చేస్తున్నాడని పైన ఆయన ఫోటో పెట్టి పైన అకౌంట్ నెంబర్లు, గూగుల్ పేలు వేసుకున్నాడు. అంటే ఈ వ్యక్తే కాదు, అందరు ఇదే పని మీద ఉన్నారు. ఎక్కడో చర్చి మీద దాడి జరిగింది కాబట్టి మాకు డబ్బు పంపించండి, ఎక్కడో క్రైస్తవుల మీద దాడి జరిగింది మాకు డబ్బు పంపించండి. డబ్బు అనే దాని మీదనే ఈరోజు పరిచర్య నడుస్తుంది. చర్చికి వెళ్ళి కూర్చుంటే దశమ భాగం మీదనే పరిచర్యలు నడుస్తూ ఉన్నాయి. కానీ అపోస్తులు ఎక్కడ కూడా డబ్బు గురించి ప్రసంగాలు చేయలేదు. నేనేం చెప్తున్నాను అంటే, పాత నిబంధన ఏంటి, కొత్త నిబంధన ఏంటి మనకు తేడా తెలియాలి. పాత నిబంధన యేసు ప్రభు అన్నాడు, మీరు వేషధారితనంతో ఇస్తున్నారు తప్ప మీకు నిజంగా ఇవ్వాలని కాదు. ఒకవేళ ఇవ్వాలనిపిస్తే కనుక విశ్వాసాన్ని, కనికరాన్ని, న్యాయాన్ని ఎందుకు వదిలిపెట్టారు? చిన్న వస్తువులు ఇస్తున్నామని చూపించుకుంటూ పెద్ద విషయాలు ఎందుకు గాలికి వదిలిపెట్టేశారు? వాటిని ఇవ్వాలి, వీటిని చేయాలి. ఇప్పుడు కొత్త నిబంధనలో దశమ భాగం లేదు, కానుక. నీ ఇష్టం ఎంతైనా ఇవ్వు. ₹1,00,000 సామర్థ్యం ₹1,00,000 ఇవ్వు, ₹1,00,000 అంటే ₹1,00,000 ఇవ్వు, ₹1,00,000 ₹1,00,000 ఇవ్వు. అది కూడా లేదా? ఓకే, మౌనం కూర్చో. డబ్బు ప్రస్తావన లేదు ఇక్కడ. నీ సామర్థ్యం, నీ ఇష్టం, నీ బాధ్యత, అంతే తప్ప ఇంత డబ్బు అని అడగకూడదు. మీరు కూడా ఎంత ఇవ్వాలని అడగకూడదు. అది ప్రేరేపణ, అంతే. ఈరోజు డబ్బు అనే ప్రస్తావన ఎవడైతే చేస్తున్నాడో వేదిక మీద నుంచి, ఇవ్వండి, మా పరిచర్యకు సహకరించండి అని అడిగితే వాడికి ₹1 కూడా ఇవ్వకండి. వాడు అడుక్కుంటున్నాడు. హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాటలాడును కదా. వాడికి అడుక్కునే బుద్ధి ఉంది. నాకు తెలియక అడుగుతాను, మీ ఇంట్లో సమస్య వచ్చింది, కెమెరా పెట్టి ప్రపంచాన్ని ఎందుకు అడుగుతున్నావు? ఒకవేళ అడగాలనిపిస్తే నీ సంఘాన్ని అడుక్కో, కెమెరా ఆఫ్ చేసి నీ సంఘాన్ని అడుక్కో, అది నీ బాధ్యత. నీ సంఘం కాబట్టి. మందను కాచి మంద పాలు తాగని వాడేవాడు. మంద నువ్వు కాస్తున్నావు కాబట్టి మంద పాలు తాగేదానికి నువ్వు అర్హుడివి. కాబట్టి కెమెరా ఆఫ్ చేసి నీ సంఘాన్ని అడుక్కో. కానీ ఇంట్లో ఉప్పు అయిపోయినా, పప్పు అయిపోయినా కెమెరా ఆన్ చేయడం, నాకు ఆ అవసరం ఉంది, ఈ అవసరం ఉంది, నేను అది చేస్తున్నాను డబ్బు పంపించండి, ఇది చేస్తున్నా డబ్బు పంపించండి. జస్ట్ వాడు అడుక్కుంటున్నాడు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. చాలా ప్రమాదంలో పడిపోయినారు క్రైస్తవ్యము. ఇలా మీరు గమనించరు. ఇంట్లో మాకు బియ్యం లేవు అని వీడియో చేశాడు ఒక వ్యక్తి. మీరు ₹1000 పంపిస్తారు, ఇంకొకరు ₹1000 పంపిస్తారు, ఇంకొకరు ₹1000 పంపిస్తారు. ఎవరు పంపించారు ఎవరికి తెలియదు. ఎంత వస్తుంది ఎవరికి తెలియదు. ఈరోజు ఇదే పరిస్థితి మీద ఉంది. సంఘం ఇలా డబ్బు మీద ఆధారపడింది. కాబట్టి ఎవడైతే దశమ భాగం అంటున్నాడో వాడికి బైబుల్ తెలియదు, బైబుల్ సారాంశం అర్థం కాలేదు, అపోస్తుల ఆత్మ, వారిని నడిపించిన ఆత్మ తెలియలేదు.
కేవలం వీళ్ళు డబ్బు కోసం వచ్చారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కానుక గురించి, దశంభాగం గురించి ఎవడైనా మాట్లాడుతున్నాడు అంటే ఇమ్మీడియట్గా అక్కడి నుంచి బయటకు వచ్చేసేయండి, ఉండొద్దు అక్కడ. ఎందుకంటే వాడి పాపంలో మీరు పాలుభాగస్తులు కావద్దు. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. ఇప్పుడు చెప్పండి, దశంభాగం అన్నది మనకు వర్తిస్తుందా? వర్తించదు. ధారాళంగా, ప్రేమగా, స్వేచ్ఛగా, ఇష్టపూర్వకంగా, బాధ్యతాయుతంగా పరిచర్య కోసమని రూపాయి ఇచ్చిన కానుకే, ₹1,00,00,000 ఇచ్చిన కానుకే. ఇవ్వకపోయినా ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. డబ్బును బట్టి ప్రభువు మనల్ని దీవించడం, దీవించకపోవడం ఉండదు. మనకంటే ఎక్కువగా మన పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు. తర్వాత వందనాలన్న మాకు 2 మగబిడ్డలు దేవుడు ఇచ్చాడు. మొదటి బాబు పుట్టినప్పుడు ప్రథమ ఫలముగా ఎంచి దేవుని సేవకు ఇవ్వాలని ప్రేరేపణ కలిగినది. ఆ ప్రకారం తీర్మానించుకున్నాం. అయితే బాబు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కొంతకాలం ఏదైనా ఉద్యోగం చేయవచ్చునా లేదా వివరింపగలరు? అంటే దేవుడు 2 మగబిడ్డలు ఇచ్చాడంట. ఫస్ట్ అబ్బాయి పుట్టినప్పుడు ఈ వ్యక్తి దేవుడికి ప్రథమ ఫలంగా ఇచ్చారంట. తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఏదైనా కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత సేవకు రావాలన్నా లేకపోతే ఏంటి పరిస్థితి అని అడుగుతున్నాడు. ఒకవేళ నా పరిస్థితికి వస్తే నాకు దేవుడు 10 మందిని ఇచ్చాడు, 10 మందిని పాసం చేసేస్తాను. ఉదాహరణకి మీరు ఒక వజ్రాల వ్యాపారం అనుకోండి. వజ్రాల వ్యాపారం అంటే చిన్నదా పెద్దదా? గౌరవం లేనిదా? గౌరవం కదా. వజ్రాల వ్యాపారి తనకు 10 మంది కొడుకులు పుడితే ఒకడికి గాజుల వ్యాపారం, ఒకడికి పూల వ్యాపారం, ఒకడికి ఇలా వ్యాపారం పెట్టిస్తా, లేకపోతే అందరికీ వజ్రాల వ్యాపారం పెట్టించే ప్రయత్నం చేస్తాడా? ఎందుకని? లేదా ఒక తండ్రి గాజుల వ్యాపారం చేస్తున్నాడు, 10 మంది పిల్లలు పుట్టారు, వాళ్ళు కూడా గాజుల వ్యాపారం పెట్టిస్తాడు, లేకపోతే బంగారు వ్యాపారం పెట్టించాలని అనుకుంటాడా? గాజులేనా? బంగారు వ్యాపారం. నేనంటే ఇక్కడ ఉండిపోయాను, కానీ నా పిల్లలు పెద్దది ఉండాలి. ఎందుకంటే తండ్రి ఏదైతే శ్రేష్టమైందని భావిస్తాడో దానినే పిల్లలు చేయాలని కోరుకుంటాడు. ఓకే, ఇప్పుడు సేవ అన్నది గొప్పదా తక్కువదా లేకపోతే విలువలేనిదా? సేవ అన్నది చాలా శ్రేష్టమైంది. సేవ అన్నది శ్రేష్టమైంది కదా. సేవ అన్నది శ్రేష్టమైంది. ఈ శ్రేష్టమైంది ఒక్క కొడుకే చెందాలనా లేకపోతే అందరి కొడుకులు చెందాలనా? అందరి కొడుకులు చెందాలి. అయితే పాత నిబంధనలో హన్నా అనే ఒక స్త్రీ ఉంది. ఆవిడ ఫస్ట్ పుట్టిన కొడుకుని తీసుకొచ్చి దేవుడికి ఇచ్చి మిగతా వాళ్ళని ఇంట్లో పెంచుకుంది. ఎందుకు ఫస్ట్ కొడుకుని ఇచ్చింది? అప్పటి వరకు పిల్లలు లేరు కాబట్టి మొక్కుబడి అది. అది ఎలిమెంటరీ స్కూల్ పాత నిబంధన అంటే బాల శిక్షకుడు. కొత్త నిబంధన అనేది PhD లెవెల్ ఇది. కాబట్టి ఒక్కడిని సేవకు కాదు, ఎంతమంది పుడితే అంతమందికి సేవకు పంపించడం శ్రేష్టమైన పని. అయితే వాళ్ళకి నిజంగా అర్హత ఉందా లేదా? నేను అనుకున్నాను పంపిస్తాను కదా, వాళ్ళకి నిజంగా సేవ చేసే అర్హత ఉందా? సేవను చేయగలరా లేకపోతే సేవను చెడగొడతారా? ఇది ఉండాలి. సేవను చేసే అర్హత ఉందా లేకపోతే చెడగొడతారా అనే అర్హతను చూసి పంపించాలి. క్వాలిఫైడ్ అయి ఉండాలి. ఈరోజు పాస్టర్ కొడుకులు ఏమవుతారు? పాస్టర్లు అవుతారు. ఎందుకు అవుతారు? ఇంత ఆస్తి ఇంకొకటికి ఎలా ఇస్తాం మనం కదా? ఇంత ఆస్తి ఇంకొకటికి ఎందుకు ఇస్తాం? ఇవ్వు. కాబట్టి ఈ ఆస్తిని కాపాడడానికి కొడుకులే కావాలి, కొడుకులకే ఇస్తారు. ఒకవేళ వీళ్ళు సేవ చేస్తుంటే కనుక ఇతరులకు ఇచ్చుండేవాళ్ళు. సేవ అన్నది చాలా కష్టతరమైంది, చాలా కష్టమైంది. కానీ వ్యాపారం, భక్తిని బిజినెస్గా మార్చడం అన్నది చాలా సులభమైంది, చాలా సులభమైంది. ఈరోజు వాళ్ళ తర్వాత వాళ్ళ బిజినెస్ని కొనసాగించే వ్యక్తులుగా వాళ్ళ పిల్లలను తెచ్చుకుంటున్నారు తప్ప సేవకులుగా ఇవ్వట్లేదు. నిజంగా సేవ అన్నది శ్రేష్టమైంది అని అనిపిస్తే కనుక అందరి పిల్లల్ని సేవకే ఇచ్చాయి. వాళ్ళని మంచి బైబిల్ కాలేజీలో చేర్చు, బైబిల్ పట్ల మంచి నాలెడ్జ్ వచ్చేట్టుగా చూడు, క్వాలిఫైడ్ పర్సన్స్కి చేయి, వాళ్ళని సేవకు పంపించి. ఈరోజు క్వాలిఫికేషన్ లేనంతా సేవకు వచ్చారు, అర్హత లేదు వాళ్ళకి. వైట్ షర్టు, వైట్ ప్యాంటు, బ్లాక్ బెల్ట్ వేసుకొని సంఖలో సంచి వేసుకొని జీసస్ లవ్స్ యూ, జీసస్ సేవ్స్ యూ అని సంఖలో సంచి వేసుకుంటే ఎవరై ఉంటారు? ఆయన పాస్టర్ అయి ఉంటాడు. ఆయన అంతే. చూస్తారు, ఐడెంటిఫికేషన్ అంతే. పాస్టర్ని గుర్తుపట్టడం చాలా ఈజీ. ఎలా గుర్తుపట్టచ్చు? వైట్ బ్లాక్ బెల్ట్, సంఖలో ఒక సంచి, ఆ సంచి మీద జీసస్ సేవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ అంతే. అది కోడు. ఒకసారి సేవకులు మీటింగ్కి వెళ్ళారు.
ఎలా వెళ్ళాను నేను? బ్లాక్ ప్యాంటు, ఏదో మంచి కలర్ఫుల్ షర్ట్ వేసుకొని, ఇన్షర్ట్ చేసుకొని, ఇంతవరకు మడుచుకొని, ఒక వాచ్ పెట్టుకొని, నీట్గా దువ్వుకొని అలా వెళ్ళి కూర్చున్నాను. కూర్చోగానే వెళ్ళినప్పటి నుంచి పై కింద చూస్తున్నాడు ఒక ఆయన. ఎందుకు అంటే సేవకుల మీటింగ్లో నీకేం పని అని. ఆయన కొత్తగా వచ్చాడు, నా గురించి తెలియదు ఆయన, కొత్తగా వచ్చాడు ఆయన. పై కింద చూస్తున్నాడు. అంతా అయిపోయిన తర్వాత, బ్రదర్ మీరేంటి ఇక్కడ అన్నాడు. ఏమీ అన్నా, ఇది సేవకుల మీటింగ్ అన్నాడు. నేను కూడా సేవకుడిని అంటే, పై కింద చూసి నువ్వు సేవకుడు ఏంటంటున్నాడు. అంటే సేవకుడు కలర్ఫుల్ షర్ట్ వేసుకోకూడదు, నీట్గా ఉండకూడదు. ఎలా ఉండాలి? వైట్, కంప్లీట్గా వైట్ ఉండాలి. దరిద్ర పనులని చేసి కానీ వైట్ షర్ట్ మాత్రం కంపల్సరీ. తర్వాత సంఖలో సంచి లేదేంటంటున్నాడు. నేను ఈ సంచి పట్టుకెళ్ళాను, ఇది ల్యాప్టాప్ పట్టుకెళ్తారు కదా, ఆ సంచి పట్టుకెళ్ళాను. అది కాదంట, ఇది ఉండాలి, సంఖలో ఉండాలి. ఇది కూడా ఇదే పాస్టర్ అంటే. ఆ తర్వాత ఒక పాస్టర్స్ ఫెలోషిప్ ఒకటి చేశారు మా కడపలో. పాస్టర్ ఫెలోషిప్ ఎందుకు చేస్తారు తెలుసా మీకు? ఎక్కడైనా పోరంబోకు ల్యాండ్ ఉంటే దాన్ని శ్మశానం పేరుతో మనం ఎలా రాయించుకోవాలి కాన్సెప్ట్. ఎక్కడైనా పోరంబోకు స్థలం ఉంటే క్రైస్తవ కళ్యాణ మండపం పేరుతో దాన్ని మార్చుకొని మనం కమిటీ మెంబర్స్గా ఉండి పెళ్ళికింత అని డబ్బు సంపాదించి మనం ఎలా పంచుకోవాలి. ఓకే, ఇదిగో ఇంతమంది పాస్టర్ ఉన్నాం మేము, మా దగ్గర ఇంత ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి మాకు ఈ ల్యాండ్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అడుక్కోవడానికే పాస్టర్స్ ఫెలోషిప్ తప్ప అంతకుమించి పెద్దగా ఉపయోగం ఉండదు. నేను వెళ్ళిందని చెప్తున్నా, మిగతావి ఎలా ఉన్నాయి నాకు తెలియదు. ఓకే, అలా పాస్టర్స్ ఫెలోషిప్ వెళ్తే ఆయన ఫస్ట్ డే ఒక ప్రపోజల్ పెట్టాడు. అదేంటంటే, మీరు ఒక్కొక్కరు 4,500 డబ్బు కడితే నాకు, నేను మీ అందరికీ ఇది క్యాసెక్ అంటారు దాన్ని, క్యాసెక్ తెలుసా మీకు? వైట్ రోబ్ ఒకటి వేసుకొని ఇలా తాడు కట్టుకొని ఇలా చేతులు ఎత్తే దేవదూతల రెక్కలాగా ఇలా పైకి లేస్తుంది. అది చెప్పాడు ఆయన, ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎందుకు ఈ క్యాసెక్ అంటే దేవదూతలు సూచినట్టు ఇలా ఎత్తినప్పుడు ఇలా లేస్తుంది ఈ సైడ్, అది దేవదూతల రెక్కల్లాగా అనమాట. మరి పైన ఎగరాలి కదా. నేను అడిగాను ఆయన ఏమన్నా అంటే, అన్న పాస్టర్ అంటే ఖచ్చితంగా ఇది వేసుకోవాలన్నా అని అడిగాను నేను. అడగానే ఆయన చెప్పాడు, ఒక ఉదాహరణ చెప్పాడు. ఆ ముందు వారం సీఎం మీటింగ్ జరిగింది ఆ ప్రాంతంలో. సీఎం మీటింగ్ జరిగితే దాని లోపలికి పాస్టర్స్కి అలో అంటే 2-3 పాస్టర్కి అలో ఉండాలి, మిగతా రాకూడదు, ఏదో చెప్పారనమాట. అక్కడ ఒక 10 మంది పాస్టర్లు వెళ్ళారు. ఎందుకు వెళ్ళి ఉంటారు? చర్చి కట్టుకోవాలి, చర్చి కాంపౌండ్ కట్టుకోవాలి, కుళాయి లేదు, అడుగు తినడానికి వెళ్ళి ఉంటారు, అంతే కదా, అంతమించి పెద్ద పనే ఉంటుంది. అక్కడికి వెళ్ళారు. వెళ్ళగానే 2 పాస్టర్లు లోపలికి అలో చేశాడు ఆయన, మిగతా అలో చేయలేదు. ఈయనకు రోషం వచ్చింది. ఎందుకు అలో చేయలేదంటే, వాళ్ళిద్దరికి ఏముంది, వైట్ ఇది ఉంది, తాడు ఉంది, ఇది ఉంది కాబట్టి చూడగానే ఈయన పాస్టర్ లోపలికి వచ్చేసే అన్నాడు. వీళ్ళు ఎలా వెళ్ళారు? మామూలుగా వెళ్ళారు. సో మనం కూడా పాస్టర్ లాగా కనిపించాలి కాబట్టి చెన్నైలో మాట్లాడాను, మీరు డబ్బు ఇస్తే కుట్టించుకొని తీసుకొని వస్తా అని చెప్పాడు ఆయన. ఇలాంటి పాస్టర్ ట్రైనింగ్ పంపించకండి. బయట పాస్టర్ తనం కాదు, క్వాలిఫైడ్ పాస్టర్ కావాలి, ప్రొఫెషనల్ పాస్టర్స్ కావాలి. బైబిల్లో ఆమూలాగ్రంగా ప్రతిదీ తెలిసి ఉండాలి. ఈరోజు సమాజంలో మనకు ఎదురవుతున్నటువంటి సవాళ్ళు కోకొల్లలో, బైబిల్ మీద జరుగుతున్నటువంటి దాడులు, కోకొల్లలు సిద్ధాంతపరంగా చాలా జరుగుతున్నాయి. వాళ్ళందరికీ ఒక్క ప్రశ్న అడిగితే వాడికి కళ్ళు బైర్లు గమ్మాలి, అలా సమాధానం చెప్పేటువంటి అంత సౌండ్ డాక్ట్రిన్ ఉండాలి మన దగ్గర. అలాంటి విధానంలో మన పిల్లలు తయారు చేసే కెపాసిటీ ఉంటే, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బెగ్గర్స్ ఎక్కువయ్యారు, ఇంకో బెగ్గర్ని ప్రొడ్యూస్ చేయొద్దు. ఆల్రెడీ బెగ్గర్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ, ఇంకో బెగ్గర్ని ప్లాట్ఫామ్ మీద దించే ప్రయత్నం చేయొద్దు. ప్రొఫెషనల్ పాస్టర్స్ కావాలి, క్వాలిఫైడ్ పాస్టర్స్ కావాలి, ప్రభు పట్ల రోషం కలిగిన వాళ్ళు కావాలి. మనం పట్టుకున్న బైబిల్ ఏం చెప్తుందో మనకు ఫస్ట్ తెలియాలి, అలాంటి పాస్టర్లు కావాలి. నేను 10th క్లాస్ ఆ ప్రాంతంలో చర్చికి వెళ్ళేటప్పుడు ఒక ఆయన వచ్చాడు చర్చికి, తీసుకొచ్చారు ఆయన, మంచం మీద మోసుకొచ్చారు. ఎందుకంటే తాగి వచ్చి భార్యను కొడుతూ ఉంటే బలంగా నెట్టగా వెళ్ళి పొయ్యిలో పడ్డాడు. ఆయన పూరు గుడుస్తుంటే పొయ్యిలో పడ్డాడు. పొయ్యిలో పడగానే తాగి ఉన్నాడు కాబట్టి పూర్తి కాలిపోయేంత వరకు స్పృహ తెలియదు మనోడికి, లేవలే దాంట్లో నుంచి. మొత్తానికి ఆరిపోయారు, బాగా కాలిపోయి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. కుదరపోతే చివరి ప్రయత్నంగా చర్చి పట్టుకొచ్చి, అక్కడ చర్చి ఉంటే ఒక 100 మీటర్ల దూరంలో ఒక చిన్న చెట్టు ఉంటే ఆ చెట్టు కింద మనసు వేసి కూర్చోబెట్టి, ఎందుకంటే వాసన, ఆ కాలినటువంటి వాసన వస్తుంది. అలా వచ్చాడు ఆయన తాగుడు పోతూ, ఏ చదువు లేదు, 1వ తరగతి కూడా చదవలే ఆయన. అలా వచ్చాడు, దేవుని దయ వల్ల బ్రతికాడు. నేను తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అదే ఊరికి వెళ్తే ఆయన కొత్త చర్చి పాస్టర్ అయ్యాడు. ఆ ఊరిలో పాస్టర్ అబ్రహాం ఆయన పేరు.
నా కళ్ళెదురుగా ఆయన చూసాను ఏ పరిస్థితిలో వచ్చాడో. 2 సంవత్సరాల తర్వాత ఆయన పాస్టర్ అయిపోయాడు. ఏమైనా వచ్చంటే ఏమీ రాదు, కానీ పాస్టర్. ఎందుకు పాస్టర్ అయ్యాడు చెప్పండి? వైట్ షర్టు, వైట్ ప్యాంటు, సంకలో సంచి, అంతే క్వాలిఫికేషన్. ఎంతమంది పిల్లలు పుడితే అంతమందిని సేవకు ఇవ్వు. ఎందుకు అంటే సేవకులు కొరత ఉంది, పని విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది ఉన్నారు. ఒక్కడనే కదా, హన్నాకు లేరు కాబట్టి ఒక్కడిని ఇచ్చింది, అది మొక్కుబడి కాబట్టి, అది పాత నిబంధన ఎల్కేజీ స్టాండర్డ్ కాబట్టి, కొత్త నిబంధన అన్నది పీజీ స్టాండర్డ్ కాబట్టి ఎంతమంది పుడితే అంతమందిని శ్రేష్టమైనటువంటి పనికే ఇవ్వు, శ్రేష్టమైన పనికే ఇవ్వు. ఇకపోతే ఉద్యోగం కొంతకాలం చేయొచ్చా అంటే ఫస్ట్ ఆ వ్యక్తి ఎందులో మొగ్గు చూపుతున్నాడో చూడు, ఆ వ్యక్తి ఇది చేయగలడా లేదా చూడు. పనికి వస్తాడంటే ఇటే లాంచ్ చేయి, వాళ్ళకి ఎందుకు పని చేయాలి? ఉద్యోగం అంటే ఒక వ్యక్తి కింద పని చేయడం కదా, ఇది దేవుడి కింద పని చేయడం కదా. కొంతకాలం ఉద్యోగం చేసి తర్వాత రావాలని రూల్ ఏమీ లేదు. చాలామంది ఎలాంటి ఆలోచనలకు వచ్చారంటే ఉద్యోగం చేయకుండా సేవకు వస్తే బ్రతకలేక వచ్చాడేమో అని అనుకుంటారు. సారీ, నీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఎవడు అనుకోడు. సబ్జెక్ట్ లేనప్పుడు నువ్వు ఏం చేసి వచ్చినా సరే వేస్ట్, వృధానే. సబ్జెక్ట్ నీ దగ్గర ఉన్నప్పుడు బ్రతకలేక వచ్చాడేమో ఎవడు అనుకోడు. నేను కాలేజ్ అయిపోయింది, ఇమ్మీడియట్గా పరిచర్లోకి వచ్చాను అంతే. ఇంకో మాట చెప్పాలంటే కాలేజ్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూశాను నేను, పట్టుకోలేక. ఇప్పుడు చెప్పండి, నేను బయట బ్రతకలేను, ఉద్యోగం చేసుకోలేను, నాకు ఇది తప్ప ఇంకొకటి ఆసక్తి లేదు, ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేదు. ఒకటే అడిగింది దేవుని, ప్రభు నాకు మనిషి కింద పనిచేయడం ఇష్టం లేదు, నీ కింద పనిచేయాలి, నేను నీ గురించి మాట్లాడాలి, నీ గురించి నేను బ్రతకాలి అని అనుకున్నాను. ఆయనకు మొరపెట్టుకున్నాను, పరిచర్యకి వచ్చాను నేను. ఇప్పుడు నన్ను ఎవరైనా చెప్పమని చెప్పండి, అక్కడ బ్రతకలేక ఇక్కడికి వచ్చాడు అని అడగమని చెప్పండి. నా ఫ్రెండ్ ఒకడు డాక్టర్ అయ్యాడు, ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యాడు. నా ఫ్రెండ్ డాక్టర్లు అయ్యాడు, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు సీఈఓలుగా కూడా ఉన్నారు, పెద్ద పెద్ద పోస్ట్లో ఉన్నారు అన్నమాట. ఏది నేను ఇక్కడ కూర్చుంటే నాకు రైట్ సైడ్ ఇక్కడ కూర్చొని ఇక్కడ రాసిందాన్ని అక్కడ చూసి రాసుకున్న వ్యక్తులు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. అందులో ఒకడు ఫోన్ చేసి అన్నాడు, మామని పిలుచుకుంటాం కదా, ఒరే మామ ఎందుకురా నువ్వు పాస్టర్ అయ్యావు, మరి ఏం కావాలరా అంటే నువ్వు ఇక్కడికి రావచ్చు కదా అని అన్నాడు. ఎందుకు అంటే చాలా డౌట్లు వస్తున్నాయి మామ, నువ్వు ఉంటే చెప్పేవాడు కదా. ఏంటంట ఇప్పుడు ఆ ప్రొఫెషన్లో వాడికి చాలా డౌట్లు వస్తున్నాయంట, నువ్వు ఉంటే చెప్పేవాడు కదా అంటున్నాడు. వాడికి ఎవరు దొరకలేదా అంటే నాకు దేవుడు ఇచ్చినటువంటి అది చెప్తున్నాను. నేను అక్కడుంటే వాడికి అర్థం చేయించేట్టుగా ఉంటాను కదా అక్కడున్నా సరే. కాబట్టి మనలో సబ్జెక్టు లేనప్పుడే ఉద్యోగం చేసి దానికి రిజైన్ చేసి అప్పుడు వచ్చి ఇక్కడ కూర్చితే ఒక గుర్తింపు ఉంటుంది. సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇవన్నీ పనికిరావు, అన్నీ కొట్టుకొని పోతాయి. ఈరోజు ఏమైందంటే చాలా మట్టుకు ఏదో ఒక ఉద్యోగం చేయాలి, దానికి రిజైన్ చేయాలి, ఆ తర్వాత రావాలి, అయిపోతుంది కదా. నీ మెయిన్ టైం అంతా, పనికొచ్చే టైం అంతా అయిపోతుంది కదా, ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? అన్నింటికంటే శ్రేష్టమైన ఉద్యోగంగా దీన్నే భావించు, దీన్ని ప్రొఫెషనల్గా తీసుకో, సవాల్గా తీసుకో. కొత్త డెఫినేషన్ ఇస్తాను నేను పరిచర్యకి, కొత్త డెఫినేషన్ ఇస్తాను పాస్ట్ అంటే ఏంటో లాంచ్ అవ్వు, చాలా బాగుంటుంది. శ్రేష్టమైన సమయాన్ని అంతా వాళ్ళకి ఎవరికో తాకట్టు పెట్టి తర్వాత అయిపోయిన తర్వాత వచ్చి ఏం చేస్తావు నాకు తెలియక అడుగుతాను కదా. మిలిటరీలో జాయిన్ కావాలంటే ఎంత వయసు ఉండాలి? 10th క్లాస్ అయిపోగానే వచ్చేస్తారు. 30 ఏళ్ళ తర్వాత రావచ్చు కదా, కష్టం. కాబట్టి పరిచర్య కూడా ఎలాగుండాలి అంటే ఆ క్రూషియల్ టైం ఉంటుంది, మనకి ప్రైమ్ టైం ఉంటుంది, అప్పుడు రావాలి, చేయాలి, ఎవరికో నిరూపించుకోవాల్సిన అక్కర్లేదు. లేవి గోత్రంలో పుట్టిన ప్రతి మగబిడ్డ పరిచయం చేయాల్సిందే ప్రత్యక్ష గుడారంలో. యాజకుడికి పుట్టినటువంటి అహరోనుకి 4 కుమారులు ఉంటే 4 కుమారులు 2 యాజకులు, 2 మిగిలినటువంటి సేవ. లేవి గోత్రం అంటేనే అందరూ సేవ చేయాల్సిందే. లేవి గోత్రం అంటే అందరూ సేవ చేయాల్సిందే, వాళ్ళు ఇంక వేరే పని ఉండదు. మరి పాస్టర్లుగా ఉన్నప్పుడు మన పిల్లలు కూడా ఏం కావాలి? అందరూ సేవకే ఉపయోగపడాలి. ఏది మనం ఎంత శ్రేష్టమైన పని చేస్తున్నామో మనకు అర్థమైనప్పుడు ఇదంతా. మనకు అర్థం కాకపోతే ఒక్కడిని ఇస్తాను, 2 ఇస్తాను, ఇది మంచిదైతే అందరిని ఇచ్చేయి, లేదు మంచిది కాదనిపిస్తే మిగతా దగ్గర ఇచ్చేసాయి. ఇంకొకటి, వాళ్ళు పరిచర్య పంపించేటప్పుడు వాళ్ళు కొత్తగా చేస్తారు, వాళ్ళు పరిచర్య అనే దానికి ఒక సార్థకత తీసుకొని వస్తారు. వీళ్ళు క్వాలిఫైడ్ అని నీకు తెలిసిన తర్వాతనే, క్వాలిఫైడ్ చేసిన తర్వాతనే వాళ్ళని లాంచ్ చేయి, అంతేగాని తూతు మంత్రంగా మాత్రం పంపించొద్దు. ఆల్రెడీ బెగ్గర్స్ ఎక్కువైపోయారు, ఇంకో కొత్త బెగ్గర్ని లాంచ్ చేయొద్దు. పాస్టర్లు ఉంటే లాంచ్ చేయి. అర్థమైందా? తర్వాత ఇంకో ప్రశ్న, నేను యేసుక్రీస్తుయే దేవుడని నమ్ముచున్నాను, వేరేవన్నీ విగ్రహములని తెలుసు,
ఇంకా నేను బాప్తిసం తీసుకోలేదు, నాకు ఇంకా పూర్తి స్థాయిలో తీసుకోవాలా, ఇప్పుడే లేదా తీసుకోవాలా, ఇప్పుడేనా లేకపోతే ఇంకా దేవుని పూర్తిగా తెలుసుకున్నాక తీసుకోవాలని తెలియడం లేదు. బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలని చెప్పండి. వెరీ గుడ్. బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి అంటే ఎప్పుడు క్రీస్తు మీకు పరిచయం అవుతాడో అప్పుడే తీసుకోవాలి. ఎప్పుడు మీకు క్రీస్తు పరిచయం అవుతాడో. పిల్లాడిని స్కూల్లో ఎప్పుడు చేర్చాలి? మొత్తం వాడికి చదువంతా నేర్చుకున్న తర్వాత చేర్చాలనా, లేకపోతే వాళ్ళు కూడా రాకముందే చేర్చాలనా? ఇంకా వాళ్ళు కూడా రావు, చేర్చాలి, అప్పుడే చేర్చాలి. తర్వాత వాళ్ళు నేర్పిస్తారు. క్రీస్తుని గురించి మీకు తెలియాల్సిన ప్రాథమిక విషయం ఏంటంటే, నేను పాపిని, నా పాపాల కోసం ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన నిజమైన దేవుడు, చాలు. ఇది తెలుసా మీకు? ఫినిష్. బాప్తిసం తీసుకోండి, ఇది నమ్మి మీకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతాడు, సంఘంలో చేర్చబడతారు. ఆ రోజు నుంచి నేర్చుకుంటూ ప్రయాణం ప్రారంభించండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. తర్వాత సువార్తను నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. సువార్త వెంటనే నమ్మడం, నమ్మేమనే దానికి నిర్ధారణ, రుజువు బాప్తిసం. అంతే, వెంట వెంటనే జరిగేటివన్నీ. ఇందులో గ్యాప్ లేదు ఎక్కడ. నేను తెలుసుకోవాలి, ఇంకా నేను పరీక్షించబడాలి. కొన్ని చర్చలు ఏం చేస్తారంటే, మేము నిన్ను టెస్ట్ చేయాలి, అబ్జర్వేషన్లో పెట్టాలి. వీళ్ళు ఏదో పవిత్రంగా బ్రతుకుతున్నట్టు బిల్డప్ ఒకటి. బాప్తిసం ఎవరా అని వస్తే ఏం చేస్తారు? వాళ్ళకి అబ్జర్వేషన్లో పెడతారంట. నువ్వు ఎవడు అబ్జర్వేషన్లో పెట్టడానికి? ఎంతో నువ్వు బాగున్నావా? పరమ చండాలం ఉంటాడు వీడు మాత్రం అబ్జర్వేషన్లో పెడతాడు ఆ వ్యక్తిని. ఎవరు అబ్జర్వేషను? ఎందుకు అబ్జర్వేషను? బాప్తిసం అన్నది యాక్సిడెంట్ జరగగానే 108 కాల్ చేసిందంతా సమానం. 108 కాల్ ఎప్పుడు చేయాలి? యాక్సిడెంట్ జరిగింది ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది 108, తర్వాత ఇంటికి చేయొచ్చు. బాప్తిసం అన్నది ఏంటంటే, యేసు ప్రభు వచ్చి నీకు వినపడింది బాప్తిసం. ఇది బహిరంగంగా ఒప్పుకోవడం. తర్వాత ఇక చదువుకో, అర్థం చేసుకో, ఇక కొనసాగించు, జీవితాంతం ఏం చేస్తావు ఇక, అది పరిస్థితి. కాబట్టి ఈ మాత్రం చాలు, బాప్తిసం తీసుకోవచ్చు. తర్వాత ప్రభువే నేర్పిస్తాడు. ఈ విశ్వాసేతలు అనేక విషయాలు నడిపిస్తాడు ఆయన. ఇది ప్రాథమికమైన విషయం. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, నేను పాపిని, ఆయన రక్తంలో కడగబడితే నాకు పాప క్షమాపణ ఉంది, యేసు ప్రభు శిలువను అంగీకరించకపోతే నిత్య నాశనం ఉంది అని గుర్తెరిగి ఒప్పుకుంటూ బాప్తిసం తీసుకో, అయిపోయింది. మిగతావన్నీ తర్వాత ఫాలో అవుతాయి. స్కూల్లో పేరు రాయించుకోవడం బాప్తిసం అంటే, బహిరంగంగా సాక్ష్యం ఇవ్వడం, ఈయనే నా దేవుడికి మీదటి నుంచే. ఇదే క్వాలిఫికేషన్, ఇదే తెలియాల్సింది. తర్వాత కుటుంబంలో ఫ్యామిలీ ప్రేయర్ ఇంపార్టెన్స్ ఏంటి? దానికి భార్యాభర్తల ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉండాలి? భార్యగా ప్రారంభించిన భర్తగా నెగ్లెక్ట్ చేసే భర్తలకు మీరు ఇచ్చే మెయిన్లీ బైబుల్ అడ్వైజ్ ఏంటి? భార్య బలహీనపడినప్పుడు భర్త ఏ విధంగా భార్యను బలపరచాలి? భర్త బాధ్యతను గురించి కొంచెం చెప్పడన్నా ప్లీజ్. ఓకే. కుటుంబంలో ఫ్యామిలీ ప్రేయర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం క్రైస్తవ కుటుంబంలో ఉన్నాం కాబట్టి, మన పిల్లలు ఈరోజు సమాజంలోకి వెళ్తారు. సమాజంలో రకరకాల ఆలోచనలు, 10 మంది పిల్లలు వాడి పక్కన కూర్చున్నారంటే 10 రకాల భావజాలాలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు కూడా ఆలోచన ఉంటుంది కదా. కాబట్టి మనం ఎవరిమి, మన ప్రత్యేకత ఏంటి, మనం ఏమి నమ్ముతున్నాము, మిగిలినటువంటి ప్రపంచానికి మనకు తేడా ఏంటన్నది ఫ్యామిలీ ప్రేయర్లోనే పిల్లలు తెలుస్తుంది. మనం అందరిలాగా ఈ సమయంలో టీవీ పెట్టుకొని సీరియల్ చూసే రకం కాదు, సినిమాలు చూసే రకం కాదు. మనం ఈ టైంలో దేవుని స్తుతిస్తాం, దేవుడి కోసం పాటలు పాడతాం, మనం బైబిల్ చదువుకుంటాం. మనం ప్రత్యేకమైన వ్యక్తులు, మనం విమోచించబడిన వ్యక్తులు అన్నది చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. దీన్నే పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు కదా, నీవు నీ కుమారుడితో కూర్చుంటున్నప్పుడు, పండుకున్నప్పుడు, త్రోవను నడుస్తున్నప్పుడు, ప్రతి సందర్భంలో నా మాటను గురించి వాటితో మాట్లాడాలి, వాటిని అభ్యసింప చేయాలి, నీ చేతికి కట్టుకోవాలి, బాస్కంలాగా కట్టుకోవాలి, ఇంటి ద్వారబంధాల మీద కట్టుకోవాలి, ఊరి గౌనుల మీద వ్రాసుకోవాలి నా మాటల గురించి అని మాట్లాడతాడు కదా. కాబట్టి మన పిల్లలకి కంటిన్యూస్గా బైబిల్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్, అవేర్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. కాబట్టి ఫ్యామిలీ ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే అందులో భార్యాభర్తలు ఇరువురు సమానమే, ఇద్దరు నడిపించాలి. భార్య చేసేటువంటి పనులు వేరే ఉంటాయి, భర్త చేసేటువంటి పనులు వేరే ఉంటాయి. కాబట్టి అందరం కలిసి కుటుంబంగా క్రైస్తవ వాతావరణం, ఫస్ట్ చర్చ్ అదే, ఇల్లే ఫస్ట్ చర్చ్, అది స్మాల్ కమ్యూనిటీ, అది నలుగురు ఉన్నామంటే అదే చర్చ్. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ ప్రేయర్ అన్నది. తర్వాత భార్య బలహీనపడినప్పుడు భర్త ఏ విధంగా భార్యను బలపరచాలి? భార్యను బలహీనపరిచేదే భర్త, ఇక ఈయన బలపరచడం ఏంటి? భార్యను బలహీనపరిచేదే భర్త. ఈయన ఆవిడని టచ్ చేయకపోతే ఆవిడ బలంగానే ఉంటుంది, ఈయనే
అంతేకాదు బలహీనపరుస్తాడు. ప్రార్థనే బలహీనపడినప్పుడు మన బలానికి మించిపోయినప్పుడు ప్రార్థన ఒకటే మనల్ని బలపరిచేది. దేవుడు మాత్రం బలపరుస్తాడు. తర్వాత పండు తిని ఆజ్ఞ అతిక్రమం చేసిన హవ్వ ఆదాము నుండి మనందరికీ పాపం సంక్రమించింది. ఓకే, ఇప్పుడు మనం మన పాపాలను అంగీకరించి రక్షణ పొందిన తరువాత అది మన పిల్లలకు ఎందుకు సంక్రమించడం లేదు? ఓకే, ఒరిజినల్ సిన్ అని ఎప్పుడైనా విన్నారు మీరు? జన్మ పాపం అని విన్నారా? జన్మ పాపం అన్నది సంక్రమిస్తుంది, కానీ చేసిన పాపం సంక్రమించదు. మీకు అర్థమవుతుందా? ఆదాములు ఇరువురు పాపం చేశారు, హవ్వ ఆదాములు పాపం చేశారు కదా, అది అందరికీ సంక్రమించింది. దీన్ని ఒరిజినల్ సిన్ అంటారు. కానీ ఇప్పుడు నేను చేసిన పాపం ఏదైతే ఉందో నా బిడ్డకు రాదు. అది నాకే. ఎవడు పాపం చేస్తే దానికి శిక్ష వాడికే, నా బిడ్డకు రాదు అది. కానీ వాడు పాపే కాదంటే పాపే. ఆదాం వరుసలో అందరం పాపులమే, రెండవ ఆదాం వరుసలో అందరం నీతిమంతులమే. యేసుప్రభువు శిలువలో ప్రాణం పెట్టాడు, పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. మనమేం ప్రాయశ్చిత్తం చేయలేదు, కానీ రెండవ ఆదాం వరుసలో ఉన్నాం కాబట్టి ఆయన నీతి మనందరికీ ఆపాదించబడింది. మొదటి ఆదాము నుండి వచ్చాం కాబట్టి ఆయన అవిధేయత అందరికీ సంక్రమించినట్టుగానే రెండవ ఆదాములో నుంచి వచ్చాం కాబట్టి ఆయన విధేయత అందరికీ సంక్రమించింది. మీకు అర్థమవుతుందా? చేసిన పాపం అన్నది సంక్రమించదు. ఏదైనా తోటలో జరిగినటువంటి పాపం అన్నది అందరికీ సంక్రమిస్తూనే ఉంది. చేసిన పాపం సంక్రమించదు. అంతేనా? వెరీ గుడ్. అవును, ఆదాము హవ్వలు ఇరువురు మన ప్రతినిధులు, మానవ జాతికి ప్రతినిధులు వాళ్ళు. అంతకుముందు పాపం లేదు, అంతకుముందు అవిధేయత లేదు. అక్కడ పాపం జరిగింది. ఇప్పుడు వాళ్ళ నుంచి వచ్చినటువంటి మనం వాళ్ళ స్వభావంలోనే వస్తున్నాం. ఇప్పుడు మనం కొత్తగా చేస్తే ఇది పిల్లలకు అంటుకోవాల్సిన అక్కర్లేదు, ఆల్రెడీ ఉంది. ఇంకొకసారి చెప్తా వినండి. ఒకవేళ ఆదాముది అంటుకోలేదనుకో, ఆయన మంచోడు అంటే, ఇప్పుడు నేను చేస్తే ఈ బుద్ధి నా బిడ్డకు అంటుకుంటుంది. కానీ అదే సరిపోయింది అందరికీ, కొత్తగా అంటుకునేది ఏం లేదు ఇక్కడ. ఉదాహరణకి ఇప్పుడు మీకు ఫుల్ మీల్స్ తిన్నారనుకోండి, ఫుల్ కడుపు నిండిపోయింది. తర్వాత ఎవరైనా మీకు భోజనం పెడితే తినగలుగుతారా? ఇక పట్టదు. ఫుల్ మీల్స్ అన్నీ ఏదైనా తోటలో అయిపోయాయి. చివరి మానవుడు దాకా పాపం అంటుకొని ఉంది. ఇప్పుడు కొత్తగా నా పాపం అంటుకుంటే వాడు ఉలిక్కి పడేది ఏం లేదు, అంతా అయిపోయింది అక్కడే. ఏదైనా తోటలో దేవుని సమక్షంలోనే దేవుడికి అవిధేయకరంగా వాళ్ళు పాపం చేశారు కదా. ఇప్పుడు పాపం చేయడం చిన్న విషయం. దేవుడు లేడు ఇప్పుడు. ఇది ఏదైనా తోట కాదు, మనం పరిశుద్ధ నీతిమంతులు కాదు. పడిపోయిన ప్రపంచంలో పాపం చేయడం చిన్న విషయం. కానీ ఏదైనా తోటలో పాపం చేయడం అన్నది, మరణం లేనప్పుడు పాపం చేయడం అన్నది, మరణం కొని తెచ్చుకోవడం అన్నది అది మామూలు పాపం కాదు. అదే అంటుకున్నప్పుడు ఇంక ఈ పాపం అంటుకుంటే ఏంటి, అంటుకోకపోతే ఏంటి, అది విషయం. తర్వాత శరీరాశను నేత్రాశను జయించడానికి ముఖ్యంగా మనం చేసే ప్రయత్నం ఏంటి? ఓకే, ప్రార్థన చేయాలి. ఇది నేను ఇచ్చేటువంటి సలహా. శరీరాశ అంటే శరీరం ఉన్నంతకాలం ఉంటుంది, నేత్రాశ అంటే నేత్రాలు ఉన్నంతకాలం ఉంటుంది, జీవపడమం అంటే జీవం ఉన్నంతకాలం ఉంటుంది. ఓకే, తల ఉన్నంతకాలం జలుబు ఉంటుందంట. నాకు జలుబు వద్దనుకుంటే ఏం పోవాలి? తల పోవాలంతే. తల ఉన్నంతకాలం జలుబు వస్తుందా? నాకు జలుబు వద్దండి, చాలా అసహ్యంగా ఉందంటే ఇది ఉండకూడదు. అలాగే శరీరాశ ఎంతకాలం ఉంటుంది? శరీరం ఉన్నంతకాలం. నేత్రాశ ఎంతకాలం ఉంటుంది? నేత్రాలు ఉన్నంతకాలం. జీవపటం ఎంతకాలం ఉంటుంది? జీవం ఉన్నంతకాలం. ప్రతినిత్యం యుద్ధం వీడితో మనకి. అది పోయిందనుకో ఆ బ్యాటిల్ ఉండదు, యుద్ధం ఉండదు. యుద్ధం లేదనుకో ఏమంటారు, క్రీస్తులో మనం బ్రతికున్నామో చచ్చిపోయాం కూడా మనకు తెలియదు. కంటిన్యూస్ బ్యాటిల్ మనలో ఉంటే క్రీస్తులో మనం ఉన్నామని అర్థం. ఇకపోతే క్రీస్తు ప్రాణత్యాగం ఏంటని మనకు అర్థం కావాలన్నా ఈ బ్యాటిల్ ఉన్నప్పుడు అర్థమవుతుంది. అరే నేను ఈ చిన్న విషయాన్ని చేయలేకపోతున్నా, ఆయన నా కోసం ప్రాణం ఎలా పెట్టాడు, ఇంత ఫెయిల్యూర్ క్యాండిడేట్ కోసం అనేది అక్కడ అర్థమవుతుంది మనకి. అలాగని చేయమని నేను చెప్పట్లే, ఇది నిరంతర యుద్ధం అని చెప్తున్నా. ఇది అయిపోదు, ఆగిపోదు. ఇది ఆగిపోయేది సమాధిలోనే. ఇది ఆగిపోవాలని కోరుకుంటే ఇమ్మీడియట్గా సమాధి కావాలి ప్రభు అని ప్రేయర్ చేయండి. ఓకే, నిజం.
సమాధికి సమీపిస్తే ఇవేమి ఉండవు, ఇక ఏమి వీటి గురించి ప్రార్థన చేయాల్సి అక్కర్లే. శరీరంలో ఉన్నాము అంటే ఇది కంటిన్యూస్ బ్యాటిల్, యుద్ధ రంగం ఇది. ఈ శరీరం అనేది ఈ యుద్ధం ఉంది అంటే క్రీస్తులో ఇంకా సజీవంగా ఉన్నాం, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒప్పిస్తున్నాడు అని అర్థం. ఇక శోధన చేయించడం అంటే ఇది శరీరాశ నేత్రాశ అంటే శోధన చేయించడానికి ఒకే ఒక్క మార్గం ప్రార్థన, అంతే. ప్రార్థన అంతే. ఎందుకంటే శోధన అంటే నా శక్తికి మించిపోయింది అది. ఇప్పుడు క్రీస్తు నాకు శక్తి ఇస్తే తప్ప అందులో నుంచి నేను బయటకు రాలేను. ప్రార్థన మాత్రమే దీనికి సమాధానం. తర్వాత మీరు ఇందాక చెప్పిన విధంగా భిక్షం వేయకపోతే పాపం ఏమైనా చేసిన వారం అవుతామా? మరి భిక్షం అడిగిన వానికి ఏమి ఇవ్వకపోతే మనల్ని మనమే కఠినపరుచుకున్నట్టు కాదా? వెరీ గుడ్. భిక్షం అడిగిన వాడికి ఇవ్వకపోతే మనల్ని మనమే కఠినపరుచుకున్నట్టు కదా అని అంటే నా దగ్గర లేదు. ఇకపోతే అడిగిన వ్యక్తి అన్నీ బాగున్నాయి, ఎందుకు ఇవ్వాలి? ఇంకో వ్యక్తి అడిగాడు, ఆ వ్యక్తి కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు పోయినాయి. ఇక నేను ఇస్తే కానీ ఆ వ్యక్తి బ్రతకలేడు, నాలాంటి ఇస్తే కానీ బ్రతకలేడు, ఇస్తాను ఆ వ్యక్తికి. మీకు ఎప్పుడైనా బస్ స్టాండ్లో చిన్నపిల్లలు అడుక్కుంటూ కనపడితే వాళ్ళకు రూపాయి కూడా ఇవ్వకండి. ఇచ్చారా వాళ్ళని సర్వనాశనం చేసినట్టే. అన్నీ బాగున్నాడు అడుక్కుంటూ ఉంటే రూపాయి కూడా ఇవ్వకండి, అడిగి ఇస్తే వాడిని సర్వనాశనం చేసినట్టే. మీరు డబ్బు ఇస్తున్నారంటే వాడిక ఇది వేస్తేనే బ్రతకగలుగుతాడు అంటేనే వేయండి, లేకపోతే వేయకండి. మీకు విషయం చెప్పమంటారా? అడుక్కునే వాళ్ళు వడ్డీకి లెక్కిస్తున్నారు, అడుక్కునే వాళ్ళు వడ్డీకి డబ్బు తిప్పుతున్నారు. ఇది తెలిసినప్పటి నుంచి డబ్బు ఇవ్వడం మానేసాను నేను. వడ్డీకి ఇస్తారంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళని పల్సర్ బండి మీద తీసుకుని వచ్చి ఆ సెంటర్లో దింపి వెళ్ళిపోతారంట. మళ్ళీ సాయంకాలం వచ్చి తీసుకుని వెళ్తారంట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్గా వేడి నీళ్ళ స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని పడుకొని నిద్రపోతారంట. ఉదయాన్నే లేవగానే మరలా ముష్టి బట్టలు వేసుకొని అక్కడికి వచ్చి కూర్చుంటారంట. ఎందుకంటే ఆ అప్పీరెన్స్ కోసం, డబ్బు ఇవ్వడానికి. మా ప్రాంతంలో ఇద్దరు అడుక్కు తినే వాళ్ళు ఉన్నారు. ఆయనకు 2 కళ్ళు పంచేవు, ఇంకొక ఆవిడికి తిరుగుడు కళ్ళు అంటారు. కళ్ళు తిరుగుతుంటాయి, ఎప్పుడు కళ్ళు కనిపిస్తాయి కానీ కళ్ళు తిరుగుతుంటాయి, చూడగానే కళ్ళు కనిపించవేమో అనేటువంటి ఉంటుంది. బహుశా మీరు అలాంటి సిచ్యువేషన్ చూసుండ్రు. తిరుగుడు కళ్ళు అంటారు ఆవిడ్ని. ఆ కళ్ళు చూడగానే కళ్ళు కనిపించవు ఇద్దరికి అనే టైపు ఉంటుంది. ఆవిడ ముందు వెళ్తుంటే ఆవిడ భుజం మీద చేసి ఈయన వెళ్తుంటాడు, భార్యాభర్తలు ఇద్దరు. మీరు నమ్ముతారో నమ్మరో, ప్రతిరోజు ఎవరో ఒకరు రావడం, కొత్త బట్టలు ఇవ్వడం, బియ్యం ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, స్వీట్స్ ఇవ్వడం చేసిపోతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కళ్ళు కనపడవు కదా అనేటట్టుగా తీసుకుని వచ్చి ఇచ్చి వెళ్తుంటారు. వాళ్ళు ఏ బండి దగ్గరికి వెళ్ళినా యాపిల్ పండు ఇస్తారు, లడ్డు ఇస్తారు, లేకపోతే ఏది ఇస్తారు, డబ్బు ఇస్తారు, భోజనం పెడతారు, చాలా చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళకి లడ్డు ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే తినరు. అన్నీ తీసుకుని వచ్చి వాళ్ళ వీధిలో ఒక ఆవు ఉంది, ఆ ఆవుకు పెడతారు. ఎందుకంటే వాళ్ళు క్యాస్ట్ కొంచెం ఎక్కువ అంట, వాళ్ళ క్యాస్ట్ ఎక్కువ అంట. కాబట్టి ఇచ్చినోడు ఏ క్యాస్టో వాడు పెడితే మనం ఎందుకు తినాలి అని ఆవుకు పెడతారు. అవి బిస్కెట్లలో చింపి పోస్తూ ఉంటారు, లడ్లు పోస్తూ ఉంటారు. మేము పైన ఉండేవాళ్ళం, ఇలా చూసి బాధపడేవాడిని నేను. ఇకపోతే వాళ్ళే వెళ్ళి బియ్యం తెచ్చుకుంటారు, వాళ్ళే వండుకొని వాళ్ళే తింటారు. ఇదంతా పడేస్తారు. వాళ్ళకి బట్టలు ఇస్తారు కదా, ఆ బట్టలు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు బట్టలు ఇచ్చినటువంటి 10 నిమిషాలకే ఇది ఒకసారి వైలెట్ వస్తుంది చూడు, బ్లూ కలర్ వైలెట్ ఉంటుంది చూసా, ఆ వైలెట్ వేసి ఆ వైలెట్ నీళ్ళలో ముంచి లేవనెత్తుంది ఆవిడ. అంటే పచ్చగా మారిపోతాయి అది ఏ కలర్ ఉన్నా సరే. ఎందుకు అంటే మంచి బట్టలు వేసుకుని వెళ్తే డబ్బు ఇవ్వరు. సో ఇది మాసిపోయిన బట్ట అని అపీరెన్స్ వచ్చేటట్టుగా చేస్తుంది. ఇది పరిస్థితి. కానీ వాళ్ళని చూడగానే మీరు ఆ వీధిలో అయ్యో పాపం అని ఆగి మరలా వెనక్కి వెళ్ళి ఇదిగో అని వాళ్ళ జేబులో డబ్బు పెట్టి వచ్చేదాకా మనసు ఒప్పదు. అలా ఉంటారు, ఏదో చూడడానికి కట్టిపలు ఉన్నట్టు ఉంటారు. కానీ వాళ్ళు ఇంటి ఎదురుగా ఉన్నాం కాబట్టి చూసి చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడి నుంచో వస్తారు, ఆటోలోనో బస్సులోనో వస్తారు, కారులో వస్తారు, వాళ్ళ దగ్గరికి ఇచ్చేసి అంటే పేదవాళ్ళకి దానం చేసే వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన మరుక్షణం జరిగేది ఇది, తినరు. అందరు ఎలా ఉన్నారని నేను చెప్పను, కానీ నిజంగా మనం ఇచ్చే రూపాయి ఎవరికి ఇస్తున్నాం, నిజంగానే వాళ్ళు తినడానికి ఉపయోగపడుతుందా, తాగడానికి ఉపయోగపడుతుందా, వడ్డీకి తిప్పడానికి ఉపయోగపడుతుందా అన్నది మాత్రమే మనం చూడాలి. అది చూడకుండా ఇచ్చామనుకో, ఇంకో అడుక్కు తినేవాడు నిజంగా అవసరతలో ఉంటే వాడికి అందకుండా పోతుంది ఇది. కాబట్టి నేను డబ్బు ఇవ్వడం మానేశాను. నిజంగా వీడికి ఇస్తే వీడి ఇప్పుడు తింటాడంటే వాడికి మాత్రం ఇస్తాను తప్ప అడిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వను. అడిగిన ప్రతి ఒక్కరికి ఇస్తున్నామంటే సమాజాన్ని చెడగొడుతున్నాం అని అర్థం. ఓకే, అడిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వడం తప్పు, సమాజాన్ని చెడగొట్టడం. కొన్నిసార్లు ఇవ్వడం
మంచిది, కొన్నిసార్లు ఇవ్వకపోవడం మంచిది. నేను ఇవ్వకూడదని నేర్చుకున్న చాలా అనుభవాలను బట్టి. అయితే ఇస్తాను. ఇప్పుడు నేను ఇవ్వాలి వీళ్ళకి అంటే ఇస్తాను. నా రూపాయి ఉపయోగపడుతుందంటే ఇస్తాను, లేకపోతే ఇవ్వను. కాబట్టి అడిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వకపోవడం నా కాఠిన్యం కాదు, నా విచక్షణ, సమాజం పట్ల బాధ్యత. రైట్? మూవీస్ చూడడం బైబిల్ ప్రకారం కరెక్టా రాంగా? ఒకవేళ కరెక్ట్ అయితే ఎలాంటివి చూడాలి, లేదా రాంగ్ అయితే మీరు వాక్యంలో కొన్ని మూవీస్ని కోట్ చేస్తున్నారు. అవి నేను ఇంతకుముందు చూసుంటాను కదా. బాప్తిసం తీసుకోగానే టపీమని మొత్తం ఎరేజర్తో కొట్టేసుకుని పోగదాం, అది ఉంటుంది కదా. తర్వాత సమాజంలో తిరుగుతున్నప్పుడు చాలా విషయాలు పడుతుంటాయి ఇలా. ఓకే, ఇప్పుడు బస్సు ఎక్కి కూర్చున్నా, ట్రావెల్ బస్సులో ఎక్కి కూర్చున్నాను, పెద్ద టీవీ ఒకటి ఉంటుంది అక్కడ. ఇది చూడకూడదని ఎటు తిప్పినా అది వినపడుతూనే ఉంటుంది, కనబడుతూనే ఉంటుంది. ఇది చచ్చినట్టు అక్కడ చూడాల్సింది, వేరే ఆప్షన్ ఉంటుందా? లేదా కటింగ్ చేసుకుందామని షాప్కి వెళ్ళి కూర్చున్నా, అక్కడ పెద్ద టీవీ ఉంటుంది, నేను ఎటు పక్క తిప్పినా అదే పడుతుంటుంది. కొన్ని తగులుతుంటాయి. సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చొని చూడలేదు నేను, గత్యంతరం లేని కండిషన్లో అక్కడ కూర్చోవాల్సి వచ్చింది. తప్పదు, కొన్ని డైలాగులు వింటూ ఉంటాం. ఇప్పుడు ట్రోలింగ్స్ వచ్చాయి, మీమ్స్ వచ్చాయి, అలాంటివి చూసిన ఏదో చెప్పుంటాను తప్ప థియేటర్కి వెళ్ళి చూడలే నేను. మీకు ఉదాహరణ చెప్తాను, మీరు అర్థం చేసుకోండి నా మైండ్ ఎలా చేంజ్ అయింది అన్నదానికి. బాహుబలి అనే సినిమా ఉంది చూసారా, నేను చూడలేదు, జస్ట్ చెప్తున్నా మీకు. ఆ సినిమా ఉంది కదా, ఆ సినిమా పేరు అనౌన్స్ అయింది, ఒక సినిమా తీస్తున్నామని. అప్పుడు నేను అనుకున్నాను ఇది ఎప్పుడు వస్తుందబ్బా అంటే 4 ఏళ్ళు పడుతుంది అన్నట్టుగా అన్నారు అప్పట్లో, టైటిల్ ఖరారు అయిన తర్వాత. అయ్యో 4 ఏళ్ళు అన్నట్టుగా ఉసూరు అన్నట్టుగా అనిపించింది ప్రాణం. అప్పటి సినిమాలు చూస్తున్నాను నేను. ఎప్పుడైతే ఈ 4 ఏళ్ళ తర్వాత సినిమా రిలీజ్ అయిందో, నా పక్కన కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇటువైపు కూర్చున్నారు, పైరసీ ఏదో వచ్చింది చూస్తున్నారు, తర్వాత వెళ్తున్నారు, ఈ పక్కన చూస్తున్నారు. ఇలా రిలీజ్ అయింది, ఇక్కడ చూస్తున్నారు వాళ్ళు. కనీసం ఇలా తిప్పి చూడడానికి కూడా నా బుద్ధి పుట్టలే, ఇంట్రెస్ట్ లేదు. ఇప్పటికీ చూడాలని నాకేం లేదు. ఏంటంటో మూవీస్ వస్తుంటాయి కదా, అప్పుడున్న పరిస్థితి వేరు నాది, ఇప్పుడున్న పరిస్థితి వేరు నాది. ఎందుకో చూడాలనిపించి చూసినా సరే అందులో ఏదో ఉంది, నవ్వాలి, ఏదో ఎంజాయ్ చేయాలి, ఆ ఫీలింగ్ పోయింది. ఒకప్పుడు మూవీస్ని చూసి దాన్ని సంతోషపడేవాడిని, ఇప్పుడు మూవీస్ని చూస్తే బాధపడాల్సి వస్తుంది. అంటే అందులో విలన్ క్యారెక్టర్ ఉంటుంది కదా, నన్ను చూసుకున్నట్టు ఉంటుంది అది, దాన్ని చూస్తూ ఉంటే. హీరో క్యారెక్టర్ కాదు, పరమ దుర్మార్గుడు విలన్ ఉంటాడు కదా, కన్నింగ్ ఫెలో ఉంటాడు కదా, అరే మన క్యారెక్టర్ని పెట్టి తీసారే అనే ఫీలింగ్లో ఉంటుంది. మంచోళం కాదు కదా. నేనేమంటున్నాను అంటే, వాళ్ళేదో సినిమాలు చూపించి ఇదేదో మంచి తీసుకోండి, చెడు వదిలిపెట్టండి కాదు. నేను తీసుకునేదంతా చెడే తీసుకుంటాను, మంచి పొరపాటును కూడా తీసుకోను. మీరు తీసుకుంటారో నాకు తెలీదు. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు మూవీస్ చూసేది. ఎక్కడైనా మీమ్స్ వచ్చినప్పుడు నా మీదనే ట్రోలింగ్ పడుతుంటాయి కదా, నన్నే ట్రోల్ చేస్తుంటారు, ఖచ్చితంగా ఆ బిట్టు పెడతారు అక్కడ, అది నేను చూస్తాను, తప్పదు, వేరే ఆప్షన్ లేదు. లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు అలా ప్రస్తావించుంటుంది తప్ప అదే పనిగా మూవీ చూడాలని నాకు లేదు. అస్సలు నాకు ఆ ఇంట్రెస్టే లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడైనా అనుకోకుండా చూడడమే తప్ప పర్టికులర్గా మూవీ చూడాలి, ఈ మూవీ ఇది ఉండదు. ఇకపోతే సినిమా చూడడం బైబిల్ ప్రకారం కరెక్టా కాదా అంటే, నేను కరెక్ట్ అని చెప్పినా మీరు చూస్తారు, రాంగ్ అని చెప్పినా చూస్తారు. ఓకే, ఈ ప్రస్తావన చేశారంటే ఆల్రెడీ మీరు చూస్తూనే ఉంటారు, నేను చెప్పిన తర్వాత కూడా చూస్తారు. నేను కరెక్ట్ కాదు అంటే అందులో ఏం తప్పు ఉండదు, మనం మంచి తీసుకొని చెడు వదిలి పెడతామని సమర్థించుకుంటారు. కరెక్ట్ అని అనుకో, జాన్ పాల్ అని చెప్పాడంటే ఇక మన హద్దు అవ్వలేదన్నట్టుగా తీసుకుంటారు. మీరు ఆల్రెడీ ఫిక్స్ కాబట్టి నేను కరెక్ట్ రాంగ్ చెప్పను, మీరు ఆ పని మీద ఉంటారు, అదే పని చేస్తూ ఉంటారు. ఇకపోతే 90% ఆఫ్ పీపుల్ చూడాలని ట్రై చేస్తారు కదా, అది ఇండైరెక్ట్గా మీరు ప్రేరేపించినట్లే అవుతుంది కదా అని ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అన్నాను కదా. ఓకే, నేను అక్కడక్కడ కొన్ని సందర్భాలు ప్రస్తావించినప్పుడు ఇండైరెక్ట్గా ప్రేరేపించినట్టు అవుతుంది అని మీరు అన్నారు కదా. ఇప్పుడు సొసైటీలో కొన్ని భావజాలాలు వచ్చాయి, కొన్ని పరిస్థితులు వచ్చాయి, కొన్ని పదాలు మారిపోతున్నాయి, కొన్ని సిచ్యువేషన్స్ మారిపోతున్నాయి, కొన్ని చెబితే కానీ దాన్ని అర్థం చేయించలేని కండిషన్కి వచ్చేసాం మనం. తెలియకుండానే మనకు ఒక కల్చర్లోకి వెళ్ళిపోతున్నాం, ట్రాన్సిషన్ జరుగుతుంది. ఒకప్పుడు భావజాలం వేరు, ఇప్పుడు భావజాలం వేరు. ఒకప్పుడు నువ్వేమన్నా మంచివాడువా అన్నట్టుగా అనేవాళ్ళం, ఇప్పుడేమన్నావు, నువ్వు శుద్ధపూసవలే అంటున్నావు. నీకు అర్థమైందా? శుద్ధపూస అన్నది ఎలా మారిపోయింది, ఇప్పుడు మంచోడు కాదు అనే దానికి వాడుతున్నాం ఇది. కాబట్టి కల్చర్ అన్నది ట్రాన్సిషన్ ఏమంటారు, ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్తుంది. కల్చర్ అన్నది కొన్ని అనివార్యంగా జరుగుతున్నాయి. నేను వాడానని మీరు చూడమని నేను చెప్పట్లేదు,
నేను చెప్తున్నా కదా, నాకు సినిమాలు చూడడం అనేది ఇష్టం లేదు, చూడను. అంత టైం దొరికితే నిద్రపోతాను తప్ప చూడను, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నా ఇంట్రెస్ట్ అన్నది చేంజ్ అయింది. కానీ చాలా విషయాలు తారసపడుతూ ఉంటాయి తెలియకుండానే. న్యూస్ ఇప్పుడు బీబీసీలో కూడా సినిమాని గురించి చెప్తున్నారు. బీబీసీలో కూడా సినిమా రివ్యూ ఇస్తున్నారు. ఒక బీబీసీ అంటే న్యూస్ చెప్పేది, ఇప్పుడు ఏమైంది, సినిమా రివ్యూ చెప్పేటువంటి స్థితికి వచ్చింది. రాజకీయ నాయకులు కూడా సినిమా రివ్యూ చెప్పుకుంటున్నారు. ఇలా కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి, కొన్ని విషయాలు వినపడతాయి. అలాంటివి ప్రస్తావించినప్పుడు నేను అది చూస్తున్నాను, చేస్తున్నాను అర్థం కాదు. ఒకవేళ అంత ఎంజాయ్మెంట్ అందులో వెతుక్కుండేవాడిని అయితే ఇంత వాక్యం చెప్పేవాడిని కాదు. కానీ కల్చర్లో కొన్ని ఆటోమేటిక్గా తెలిసిపోతున్నాయి. నాకు ఇప్పటికీ నా దగ్గర ఈ 2 హై ఎండ్ మొబైల్స్ ఉన్నాయి, 2 కెమెరా కోసం కొన్నాను. ఇందులో నాకు ఎన్ని యాప్లు ఉన్నాయి, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి కూడా తెలియదు నాకు. జస్ట్ పెట్టుకొని తిరుగుతుంటా తప్ప అందులో ఏమున్నాయో తెలియదు నాకు. ఆ గూగుల్ పే, ఫోన్పే వాడతాను, ఆ ఎడిటింగ్ యాప్ వాడతాను, ఫోన్ మాట్లాడుకుంటాను, అంత వాట్సాప్ ఒకటి ఉంది, ఫేస్బుక్, ఇవి కూడా తెలియదు నాకు. ఎలా వాడాలో కూడా తెలియదు నాకు. డౌట్ వస్తే పక్కన వాళ్ళు కాల్ చేయడం, వాళ్ళని అడగడం తప్ప తెలియదు నాకు. ఓసారి షోరూమ్కి వెళ్ళాను మొబైల్ తీసుకొని, ఏదో చిన్న సెట్టింగ్, సార్ ఇది కూడా తెలియదా సార్, ఇంత పెద్దది వాడుతున్నారంటే తెలియదు నాకు, అంత ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి కల్చర్లో కొన్ని పదాలు ఆటోమేటిక్గా వచ్చేసాయి, కొన్ని పరిస్థితులు వచ్చేసాయి, కొన్ని ప్రస్తావనలు వచ్చేసాయి. వాటినే రెఫరెన్స్గా తీసుకొని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అదే బయట వాళ్ళకి అర్థమైంది కాబట్టి. వాళ్ళతో మాట్లాడాలంటే కొన్ని ప్రస్తావన చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇలా మిమ్మల్ని ఇండైరెక్ట్గా ప్రేరేపించినట్లయితే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం కూడా చేస్తాను. మీరు ఇలా చేయమని చెప్పట్లేదు, ఓకే, ఇలా ఇండైరెక్ట్గా మీరు ప్రేరేపించబడితే దాన్ని ప్రస్తావన చేయకుండా ఉండేదానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, నాకైతే సినిమా అంటే ఇంట్రెస్ట్ లేదు, ఏమంటారు, అంత టైం నాకు లేదు. ఆ టైం ఉన్నా సరే నేను చూడను. ఎందుకంటే అందులో ఏ ఆనందం నాకు దొరకట్లేదు. దొరకకపోగా నేను గతంలో ఇలాగే ఉన్నా కదా అని ఇంకా పశ్చాత్తాపం పెరుగుతుంది, ఇంకా బాధ పెరుగుతుంది. వదిలిపెట్టేశాను. కొంతమంది సినిమా క్లిప్స్ ని చర్చిల్లోను మీటింగ్స్ లోను చూపిస్తారు. అవును, అంటే అందులో కూడా మంచిది, అది రిలేటెడ్ గా బైబిల్ కూడా ఉంది కాబట్టి అవును, అలా క్లిప్స్ చూపిస్తున్నారు. అటువంటిప్పుడు విశ్వాసులు కూడా సినిమాలు చూసే అవకాశం ఉంటుంది కదా. అలాంటి క్లిప్పింగ్లు చూపించే పర్సన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సినిమా చూస్తారని అర్థం. ఇప్పుడు సినిమా చూడాల్సిన అవసరం ఏంటి? మనలో షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు కదా, క్రిస్టియన్సే షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. ఇకపోతే మనం పలానా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం, డబ్బులు పంపించడానికి మన చేత అడుగుతున్నారు. సినిమా తీయడం పరిచర్య అయింది. ఈరోజు సినిమా తీయడం పరిచర్య అయింది. గమనించారు మీరు ఎప్పుడైనా? ఇప్పుడు వేదిక మీద పాస్టమ్మ ఉంటుంది, అచ్చం హీరోయిన్ లాగా ఉంటుంది కదా, అవును కదా? పాస్టమ్మ, ఒకప్పుడున్న పాస్టమ్మ డిఫరెంట్, ఇప్పుడు పాస్టమ్మలు ఎలాగున్నారు చూడగానే ఇప్పుడు పాస్టమ్మని గుర్తుపడతాం. ఎలా? హీరోయిన్ లాగా ఎవరైనా ఉంటే వేదిక మీద వాళ్ళు పాస్టమ్మ అని అర్థం, హీరోలాగా ఎవడైనా ఉంటే వాడు పాస్టర్ అని అర్థం, అప్కమింగ్ హీరోలాగా హీరోయిన్ లాగా ఉంటే వాళ్ళు పాస్టర్ పిల్లలు అని అర్థం, అవునా కదా? ఎందుకు సినిమాకి? ఇకపోతే మనం చర్చికి వెళ్తే మనల్ని ఏడిపిస్తున్నారు, నవ్విస్తున్నారు, భయపెడుతున్నారు, అన్ని రకాల హావభావాలు అక్కడే వస్తుంటే సినిమాకి పోయి ఏం చేద్దాం చెప్పు? పాస్ట్ అంటే సింపుల్గా ఏకపాత్రాభినయం చేస్తున్నటువంటి నటుడా కాదా? ఎమోషనల్గా మనల్ని రెచ్చగొడుతున్నారు, భయపెడుతున్నారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది. ట్రెండ్ ఏంటంటే ఈయన వాకింగ్ చెప్తుంటే బ్యాక్గ్రౌండ్లో సన్నగా మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఈయన ఏదైనా బాధాకరమైన విషయం చెప్తూ ఉంటే వయోలిన్ అన్నది బాధగా మోగుతుంది. ఈయన ఏదో కోపంగా మాట్లాడుతుంటే దందం లేస్తుంటుంది అనమాట. చూసారు మీరు? గమనించారా? ఈయన ఏం మాట్లాడతాడో అదే మూడ్లో బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తుంది. మరి సినిమా చర్చిలో ఉన్నప్పుడు సినిమాకి ఎందుకు టైం వేస్ట్? ఇక్కడ ఆదివారం మధ్యాహ్నం దాకా సినిమా ఇక్కడ ఎంజాయ్ చేసి మరలా మధ్యాహ్నం నుంచి ఇంకో సినిమా ఎందుకు? ఒక సినిమా చాలదా ఆదివారానికి కదా? నిద్రపోవచ్చు కదా. ఇకపోతే మన క్రిస్టియన్ సాంగ్స్ వచ్చాయి. క్రిస్టియన్ సాంగ్స్, ఈవిడేమో యేసుప్రభు పరిశుద్ధుడని పాట పాడుతుంటుంది, మేకప్ వేసుకుంటుంది, లిప్స్టిక్ వేసుకుంటుంది, ఐబ్రో చేయించుకుంటుంది, కర్లింగ్ అంతా మ్యాచింగ్ అనమాట. ఆ సముద్రం ఒడ్డున, ఆ నదుల్లోనూ, పర్వతాల మీద గుర్రాలు కొట్టుకొని తిరుగుతా వేసుకోకప్పుడు పాట పాడుతుంటుంది. నాకు అనుమానం ఏంటంటే ఈవిని చూడాలనో ఆ పాట వినాలో రెండు కన్ఫ్యూజ్ అనమాట. గమనించారా మీరు? క్రిస్టియన్ సాంగ్ ఒకటి వస్తుందంటే ముందు పడుతుంది అనమాట. దాన్ని రాసినోడి పేరు పడుతుంది, దాన్ని పాడినోడి పేరు పడుతుంది, వాళ్ళు రాస్తున్నది, పాడుతున్నది, ఎడిట్ చేస్తున్నది, ఇదంతా సినిమా కల్చర్ కదా. ఎక్కడికి ఎందుకు వచ్చింది? ఎందుకు సినిమా చూడడం? ఆ క్రిస్టియన్ సాంగ్ చూడండి,
మొత్తం కవర్ అయిపోతుంది. మీరు కూడా మంచి డైరెక్టర్లు అయిపోతారు, యాక్టర్స్ అయిపోతారు. ఒక పాస్టర్ దగ్గరికి వెళ్తే ప్రార్థన చేయించుకుందామని ఆయన లేడు, షూటింగ్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అంత పాస్టర్? షూటింగ్. అదేంటది షూటింగ్? ఇంతకుముందు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, మీటింగ్లకి వెళ్ళారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంట? షూటింగ్ స్విట్జర్లాండ్ వెళ్ళాడంట. ఎందుకు? ఏదో ఒక దిక్కుమాలి పాట రాశాడు, దాని లొకేషన్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళాడు. ఇంతకు రాను పోను ఖర్చులు ఇవన్నీ గొర్రెలు ఉన్నాయి కదా, పాటల పరిచర్యకు సహకరించే గొర్రెలు ఉంటాయి, ఈ గొర్రెలు ఇస్తాయి అన్నమాట. కాదా? అబద్ధం ఇదంతా? ఇది జరుగుతున్న ప్రస్తుతం ట్రెండ్ ఇది. ఇక వాక్యం ఏముంటుంది? అంతా అన్ని కథలే. సినిమా డైరెక్టర్లు అనవసరంగా ఎక్కడికో కథలు వెతుకుతున్నారు, కానీ మన కలవరి టెంపుల్ ఆన్ చేసుకుంటే వచ్చే సాక్ష్యాలు ఉంటాయి చూసావా? ఒకప్పుడు సాక్ష్యం వాక్యం చెప్పేవాళ్ళు, ఇప్పుడు సాక్ష్యం షార్ట్ ఫిల్మ్ లాగా తీస్తున్నారు. తెలుసా మీకు? నేను అప్పుడు ఆటో నడిపేవాడినంటే వీడు ఆటో నడుపుతుంటాడు, అది షూటింగ్ చేశారు. అప్పుడు నేను తాగి పడిపోయానంటే వీడు తాగి పడిపోయి దొల్లు షూటింగ్ తీస్తాడు. వీడు చెప్తూ ఉంటే పక్కన క్యారెక్టర్ ఎన్ని రోజులు షూట్ చేశారో తెలియదు. ఇంత అద్భుతమైన ఫెసిలిటీ పెట్టుకొని దిక్కుమాల 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు సినిమాలు చూస్తున్నారు. నా తెలియగడుతాను. ప్రతి ఆదివారం 3 సినిమాలు పడతాయి కల్వరి టెంపుల్లో, సాక్ష్యాలు పేరుతాం. చూడండి వెళ్ళి, ప్రతి ఆదివారం 3 సినిమాలు పడతాయి. చిన్న విషయం కాదు, అదొక డిపార్ట్మెంటు. ఇకపోతే ఏ షార్ట్ ఫిల్మ్ తీసినా సరే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఒకటే, ఆ ఎమోషన్ పండడానికి. ఏదైనా ఏడిపించే విషయం అయితే ఆ ఏడుపు కొట్టు బ్యాక్గ్రౌండ్ ఒకటే. సబ్జెక్ట్ లేదు, సౌండ్ వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఏంటంటే హీరోలు హీరోయిన్లు అంతా చర్చిలోనే ఉన్నారు, ఓకే, సినిమాలన్నీ చర్చిలోనే తీస్తున్నారు. అంత డ్రామా, జస్ట్ డ్రామా నడుస్తుంది అంతే. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అక్కర్లేదు. కాబట్టి చర్చికి వెళ్తున్నారంటే మరలా సినిమా చూడొచ్చా చూడకూడదు ఏంటి అమాయకమైన ప్రశ్న? అదే విషయం. తర్వాత నేను మారు మనసు పొందలేకపోతున్నాను, అందువలన బాప్తీసం తీసుకోలేకపోతున్నాను. నేను యేసుక్రీస్తుని ఏ విధంగా ప్రార్థన చేయాలి? నేను మారు మనసు పొందలేకపోతున్నాను అంటే ఆల్రెడీ పొందారు మారు మనసు. నేను మారు మనసు పొందలేదనేది గుర్తించారు అంటే ఆల్రెడీ ఆ స్ట్రగుల్, ఆ బ్యాటిల్ స్టార్ట్ అయింది, ఆ యుద్ధం స్టార్ట్ అయింది. ఆ గుర్తించారు కదా. నేను పొందలేకపోతున్నాను అంటే పడుతున్నారు, లేస్తున్నారు, పడుతున్నారు, లేస్తున్నారు. పడిన ప్రతిసారి ఎంజాయ్ చేయలేకపోతున్నారు, లేచిన ప్రతిసారి నిలబడలేకపోతున్నారు. ఆ ట్రాన్సిషన్లో కొట్టుకుంటున్నారు కదా. అందుకనే నేను మారు మనసు పొందలేకపోతున్నాను. పర్లేదు, గుర్తించావు, ప్రాసెస్లోనే ఉన్నావు, ఆటోమేటిక్గా వచ్చి పడతావు. అయితే ఒక బలమైన దెబ్బ కోసం ఎదురు చూస్తున్నావు, పడుతుంది, వచ్చి ఖచ్చితంగా బాప్తీసం తీసుకుంటావు. అది గుర్తించడం ప్రాముఖ్యం. గుర్తింపు వచ్చేసింది, మారు మనసు పొందలేకపోతున్నానని ఆ ఎక్స్పీరియన్స్లో ఉన్నావు. దట్టు దానికి సమాధానం కోసం కూడా వెతుకుతున్నావు ఇలా రాయడం ద్వారా. అంటే ఆల్రెడీ ట్రాక్లో ఉన్నావు, వస్తావు, కొంచెం టైం పడుతుంది. ప్రార్థన చేయి, ప్రభువా నేను ముందు యేసు ప్రభుని అంగీకరించు, తర్వాత అన్నీ వెళ్ళిపోతాయి. ముందు ఆయన అంగీకరించు. నీ శక్తితోనే నువ్వు జయించలేవు, దేవుని శక్తి కావాలి, పరిశుద్ధాత్మ దేవుడు తోడు కావాలి. యేసు ప్రభుని ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకొని బాప్తీసం తీసుకో, పరిశుద్ధాత్మ అనుగ్రహించబడతాడు. తర్వాత ఆయన చూసుకుంటాడు, నడిపిస్తాడు, పడిన ప్రతిసారి లేపుతాడు, నిన్ను నిలబెడతాడు, నడిపిస్తాడు. ఉంటాయి పడిన ప్రతిసారి అంటే ప్రతిసారి పడమని చెప్పట్లేదు నేను, ఈ యుద్ధంలో నీకు ఆయన తోడుంటాడు అని చెప్తున్నాను. మారు మనసు పొందలేదనగానే ఆల్రెడీ ఆ అవసరతని గుర్తించావు, దానికోసం ప్రయాసపడుతున్నావు, దానికోసం వెతుకుతున్నావు, ట్రాక్లోనే ఉన్నావు. అంతేనా? ప్రశ్నలు అయిపోయాయి, ఇంకేమైనా ఉంటే అడగచ్చు. బాప్తిస్మం ఎలా తీసుకోవాలి? పరిశుద్ధ ఆత్మనామము, తండ్రి త్రియేక అంటారు, యేసుక్రీస్తు నామములోన, ఈ మూడు వీటిలోన. వెరీ గుడ్. బాప్తిసం అన్నది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలన్నా లేకపోతే యేసుక్రీస్తు నామంలో తీసుకోవాలన్నా అని అంటున్నారు కదా. ఇది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు చేసినటువంటి అల్లరి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు వచ్చి మీరు ఏ నామంలో బాప్తిసం పొందుతున్నారు అనేటట్టుగా అడుగుతున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చారు అపోస్తలులు. మరి అపోస్తల కార్యంలో మీరు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి అని అన్నారు కదా. అది చెప్పింది యూదులకి, ఇశ్రాయేళ్ళకి. వాళ్ళకి తండ్రి తెలుసు, పరిశుద్ధాత్మ తెలుసు. వాళ్ళకి తెలియంది, వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, అంగీకరించాల్సింది యేసుప్రభుని. కాబట్టి యేసుప్రభుని వాళ్ళు అంగీకరిస్తే ఇంకిద్దరిని అంగీకరించినట్టే. కానీ మనం భారతీయులు, ఇండియన్స్, మనకి తండ్రి తెలియదు, కుమారుడు తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు తెలియదు. కాబట్టి మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలి. ఇకపోతే బాప్తిసం ఇచ్చేటప్పుడు మీరు ఏం చెప్పినా వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి తెలిసిందంతా నేను వేసుకొని నమ్ముకుంటున్నానే మొక్క తప్ప ఇంకేమీ తెలియదు. మీరు ఏం చెప్పినా ఆ రోజు ఏం అర్థం కాదు వాళ్ళకి. తర్వాత నిదానంగా అర్థమయ్యే విషయాలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తున్నా అని చెప్పి ఇవ్వండి, తర్వాత నిదానంగా అర్థం చేసుకుంటారు. ఇది వదిలిపెట్టేసి నేను క్రీస్తు నామంలో పొందాను, ఈ నామంలో పొందాను అంటున్నామంటే మనకి ఇంకా అర్థం కాలేదని.
తండ్రిని ఎవరు ఎప్పుడు చూడలేదు, పరిశుద్ధాత్మ దేవుని ఎవరు ఎప్పుడు చూడలేదు. చూసింది క్రీస్తుని, ప్రభువైన యేసుక్రీస్తుని చూశారు. తండ్రి ఏమన్నాడు అంటే, ఈయన మాట వినండి, ఈయన నా ప్రియకుమారుడు అని తండ్రి చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు అంటే, నా వాటిలోని తీసుకొని నన్ను మహింపరుస్తాడు. యేసుప్రభు అన్నాడు, ఆయన వచ్చి నా మాటల్లోని తీసుకొని నన్ను మహింపరుస్తాడు. కొత్తగా ఏం బోధించాడు అంటే, యేసుప్రభుని అర్థం చేయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. యేసుప్రభుని నమ్మమని తండ్రి చెప్పాడు. యేసుప్రభుని అంగీకరిస్తున్నామంటే, ఈయన ఆమోదించిన తండ్రిని ఈయన అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్న పరిశుద్ధాత్మ, ఇద్దరిని అంగీకరిస్తున్నాం అర్థం. మనం గీతలు గీసుకున్నట్టుగా వాళ్ళు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈయన నాకంటే ఎక్కువ తక్కువ, ఆయన నామలో పొందాడంటే, ఈ నామలో పొందాడంటే, ఇది వాళ్ళకి లేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్న ఏకదేవుడు ఆయన. కాబట్టి ఇది ఎరిగి క్రీస్తు నామంలో తీసుకున్న, ఒకవేళ ఇది అర్థం కాకపోతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్న ఆ దేవుడి నామంలో తీసుకున్న రెండు ఒక్కటే. నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు, నన్ను చూచినవాడు తండ్రిని చూసి. క్రీస్తుని చూస్తే తండ్రిని చూసినట్టేనా? తండ్రిని చూసినట్టే. ఇప్పుడు క్రీస్తు నామంలో తీసుకుంటే తండ్రి నామంలో తీసుకున్నట్టేనా? తీసుకున్నట్టే. కాబట్టి తెలిసి క్రీస్తు నామంలో తీసుకున్న, లేదా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో తీసుకున్న రెండు ఒకటే. ఇక్కడ గొడవ అక్కర్లేదు. ఆ తీసుకునే రోజు ఇంతకు మించే వాళ్ళకి తెలియదు. నిదానంగా అన్ని విషయాలు అర్థమవుతాయి. మొదట తీసుకోండి, తర్వాత అన్ని విషయాలు అర్థమవుతాయి. బాప్తిసం అన్నది బహిరంగ ప్రకటన, నేను యేసు ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను అనే దానికి. ఆ రోజు అన్ని విషయాలు తెలియదు, నిదానంగా అన్ని విషయాలు తెలుస్తాయి. ఇలా కాకుండా ఎవరైనా వచ్చి క్రీస్తునామం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామం అంటే వాడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని వాడిని ఇమ్మీడియట్గా వెళ్ళగొట్టండి అక్కడి నుంచి. ఎవరు వెళ్ళరు నాయనా అని. వాడు భేదాభిప్రాయాలు కలుగజేయడానికి, గొడవ సృష్టించడానికి, అనుమానం సృష్టించడానికి వచ్చాడని అర్థం. ఓకే, ఏమైనా ప్రశ్న ఉంటే అడుగు. పరలోక ప్రార్థన చేయవచ్చా లేదా అంటే, పరలోక ప్రార్థన అన్నది మనం చేయవలసిన ప్రార్థన కాదు, మనం చేయవలసిన విధానం. పరలోక ప్రార్థన అన్నది మనం చిలకలాగా ఒల్లించాల్సినటువంటి ప్రార్థన కాదు, అది చేయవలసిన విధానం, ప్యాటర్న్. అది పరలోకమందున మా తండ్రి, ఆయన మన తండ్రి, ఇది మనసులో పెట్టుకొని ప్రార్థన చేయండి. ఆయన తండ్రి మనల్ని వింటాడు, మనల్ని చూస్తున్నాడు, మనల్ని పట్టించుకుంటాడు. ఆయన ఎవరో కాదు, ఆయన మన తండ్రి. నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, ఆయన పరిశుద్ధుడు, ఆయన నామం పరిశుద్ధమైంది. కాబట్టి ఎలా అప్రోచ్ అవుతున్నావు ఆయన్ని? నీ రాజ్యం వచ్చును గాక. వచ్చిందా ఆయన రాజ్యం? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్తలో 28లో చెప్పాడా. కాబట్టి నీ రాజ్యం వచ్చునుగాక అన్నది ఆయన రాజ్యం రాకముందు, ఆయన తిరిగి లేవకముందు వచ్చింది. ఇప్పుడు ఆ రాజ్యానికి సంబంధించిన మేనిఫెస్టోనే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. పరలోక రాజ్యం మేనిఫెస్టో అది. నీ రాజ్యం వచ్చునుగాక వచ్చేసింది. తర్వాత నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేరును గాక. అంటే ప్రభువా నీ చెప్పినట్టు బ్రతకడానికి నాకు సహాయం చేయి. తర్వాత మా అనుదిన ఆహారం నిర్మాణం దయచేయి అంటే, మన జీవనం అన్నది, జీవనోపాధి అన్నది, మన తిండి అన్నది ఆయన మీదనే ఆధారపడుతుంది. ఆయన ఇస్తేనే తింటున్నాం ప్రభు, నీ కృతజ్ఞతలు. మా రుణస్తులను క్షమించిన ప్రకారం అంటే మనం మన ఇతరులను క్షమించాలి, క్షమిస్తేనే మనల్ని ఆయన క్షమిస్తాడు. శోధనలోకి తీసుకున్నాక దుష్టుని తప్పించు అంటే, ప్రభువా ప్రతినిత్యం నాకు శోధన ఉంది, శోధనలోంచి తప్పించని ఈ ప్యాటర్న్ అనేది, అదే చెప్పమని కాదు, ప్యాటర్న్. కానీ ఈరోజు పరలోక ప్రార్థన అన్నది చివరిలో ఏదో ముగించేటువంటి ప్రార్థనలాగా తయారైపోయింది. కాదు, ఇది ప్యాటర్న్. ఇది మనసులో పెట్టుకొని ఈ అవసరాలు అడగాలి, ఈ విధానంలో అడగాలి, అంతేగాని అది మనం చేయాల్సిన ప్రార్థన కాదు. ఓకే, అవును. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదీ చూడకూడదు అని నేను చెప్పట్లేదు. సోషల్ మీడియా వచ్చే ప్రతిదీ చూడకూడదు. ఇప్పుడు రీల్స్ వస్తున్నాయి, ఫుడ్ బ్లాగ్స్ కానీ ట్రావెల్ బ్లాగ్స్ చూస్తుంటాం కదా. ఇప్పుడు మనమేమి ఇక ప్రార్థన, బైబిలు, చర్చ్, రిపీటు, అంతే కదా. ఒక క్రైస్తవుడు అంటే ప్రార్థన, బైబిలు, చర్చ్, మళ్ళీ ఈ మధ్యలో ఎక్కడైనా ఏదైనా చేసామనుకో, అసలు క్రైస్తవుడైనా, వీడు అసలు పాస్టర్ అయినా అనిపించేటువంటి స్థితికి వచ్చారు కదా. పొరపాటున బండి వేసుకొని అలా వెళ్ళాడు అనుకో, ఇదేంటి టైం వేస్ట్ చేస్తున్నాడు, బండి వేసుకొని తిరుగుతున్నాడు కదా. లేకపోతే ఏదైనా ఒక రీల్ పెట్టుకుని ఏదో చూస్తున్నాడు అనుకో, నేను అంటున్నది పనికి వచ్చే ఏదైనా చూస్తున్నాను అనుకో, ఇదేంటి టైం వేస్ట్ చేస్తున్నాడు. నేను కూడా ఏదైనా వీడియో మాట్లాడాను అనుకోండి, ఏదైనా కౌంటర్ ఇచ్చి, ఇలా కౌంటర్ ఇచ్చే బదులు ఈ టైంలో ప్రార్థన చేయొచ్చు కదా అని అంటారు. ఆ కామెంట్ పెట్టే టైంలో వీళ్ళు కూడా ప్రార్థన చేయొచ్చు కదా. మీకు అర్థమవుతుందా? ఇంత నా వీడియో చూసి టైం వేస్ట్ చేసుకునే బదులు ఆ టైంలో వాళ్ళు కూడా ప్రార్థన చేయొచ్చు కదా. ఈ వీడియో చేసే బదులు సువార్త చేయొచ్చు కదా. దీన్ని ఓవర్ యాక్షన్ అంటారు. ఇంత ఓవర్ యాక్షన్ పనికిరాదు. మనం మనుషులే, మనకు కూడా రీక్రియేషన్ అవసరం, విశ్రాంతి అవసరం, కొంచెం ఆట విడుపు అవసరం,
కొంచెం సేద తీరాలి. ఈ మూడే చేస్తున్నావు అనుకో, పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతాం. నేను చేసే వాళ్ళు తప్పు పట్టట్లే. ఒకవేళ మీకు అంత ఓపిక ఉండి ప్రార్థన, చర్చ్, బైబిల్ అన్న అనుకో, శబాష్, వెరీ గుడ్, నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ దాన్ని తీసుకొచ్చి నా మీద రుద్దకు, దాన్ని తీసుకొచ్చి ఇంకోటి మీద రుద్దకు. ఓకే, నాకు కొంచెం రీక్రియేషన్ కావాలి, నాకు కొంచెం ఆట విడుపు కావాలి. నేను అలా బయటికి వెళ్తాను, అలా రైడింగ్ వెళ్తాను, లేకపోతే అది చూస్తాను, ఇది చూస్తాను, వాళ్ళతో మాట్లాడతాను, వీళ్ళతో మాట్లాడతాను. ఓకే, నాకు కొంచెం కావాలి. నీ అంత స్థాయికి నేను రాలే. లేదు, ఫలానా దైవజనుడు మోకాలు లేస్తే 4 గంటలు అక్కడే కూర్చున్నాడు అంటే ఓకే, వెరీ గుడ్, మంచిది. నాకు అంత సినిమా లేదు అక్కడ, అంత అవసరం కూడా లేదు నాకు. మరి అంతసేపు ఏం అడుగుతారో కూడా నాకు తెలియదు ఇప్పటిదాకా. $1 మిలియన్ క్వశ్చన్ నాకు అది. ఎవరైనా నేను 4 గంటలు ప్రేయర్ చేస్తానంటే నాకు నిజంగా అనుమానం, ఏం చేసి ఉంటాడు అంతసేపు అని. పోనీ ఒక్కరోజు చేశాడంటే రోజు అదే పని మీద ఉంటాడంట. వాళ్ళకి ప్రార్థన వీరులని పేరు పెట్టారు, ప్రార్థన వీరులని. అలాంటి వీరుల గురించి వినకండి, మీరు డిసప్పాయింట్ అవుతారు. నేను వీరుణ్ణి కాదేమో అనిపిస్తుంది మీకు. అలా కాదు, నిజంగానే మనస్ఫూర్తిగా నీకు చదవాలనిపిస్తే మనస్ఫూర్తిగా చదువు, మనస్ఫూర్తిగా ప్రేయర్ చేయి, మనస్ఫూర్తిగా చర్చికి వెళ్ళు. ఇది టయానికి సంబంధించింది కాదు, ఇంత టైం చేస్తేనే ప్రార్థన, ఇంత టైం చదివితేనే అనేటి కాదు. ఒకప్పుడు నేను బైబిల్ ఎలా చదివానంటే కూర్చుంటే ఒక 20 అధ్యాయాలు అయిపోయాయి. ఇప్పుడు కూర్చున్నాను బైబిల్ దగ్గర 2-3 వచనాలు కూడా దాటిపోలేకున్నా. ఎందుకంటే అక్కడే నిలబడి లోతుల్లోకి వెళ్ళి దాన్ని అర్థం చేసుకోవడం సరిపోతుంది. ఒక అధ్యాయం దేవుడు ఎరుగు, 2-3 వచనాలు కూడా పోవట్లే, అంత కష్టం ఉంది. ఎందుకంటే లోతుకి వెళ్తున్నాయి. ఇప్పుడు నేను ఎలా చేస్తాను ఏంటంటే, నేను ఎంతవరకు నేను చదవాలనిపిస్తుందో అంతవరకు చదువుతాను, ఎంతవరకు ప్రేయర్ చేసుకోవాలనిపిస్తుందో ప్రేయర్ చేస్తాను. అంతేగాని మొక్కుబడిగా ఈ టాస్క్లు పెట్టుకొని నేను పలానా దైవజనుడు 2 గంటలు, ఓకే నేను 2.5 గంట, ఈ టైప్ నేను ఎప్పుడు అచీవ్ కోసం నేను ఎప్పుడు చేయలేదు. నాకు అనిపిస్తే ప్రేయర్ చేసుకుని, నాకు అనిపిస్తే బైబిల్ చదువుకుంటాను, మనస్ఫూర్తిగా చేస్తాను. ఓకే, ఈ టైంలో రీల్స్ చూడకూడదు, లేకపోతే అది చూడకూడదు, ఇది చూడకూడదు, ఈ టైప్ నేనేం చెప్పను. చెప్పినా వర్కౌట్ కావు, అది వర్కౌట్ కాదు. రోజంతా మనం ఒకే పని చేయగలమా? మనకు కూడా కొంచెం బ్రెయిన్ రిఫ్రెష్ కావాలి కదా. ఓకే, దానికి మన వ్యక్తిగతంగా కొన్ని, నాకు ప్రదేశాలు చూడటం ఇష్టము, జర్నీ చేయడం ఇష్టము. నాకు బోర్ కొడితే అలా వెహికల్ వేసుకొని వెళ్ళిపోతాను, అలా తిరుక్కొని వచ్చేస్తాను. ఎక్కడికి వెళ్ళామంటే అదొక టైం పాస్. ఒకడికి బైబిల్ చదవడం ఇష్టం, ఫైన్, మంచిది, చెయ్యి. కానీ దాన్ని పట్టుకొచ్చి నా మీద వద్దకు, నేను తీసుకొచ్చి నీ మీద వద్దాను. ఎప్పుడు గొడ్లగోపులాగా అక్కడే కూర్చోంటావు, నాలాగా బయట తిరిగా నేను చెప్పను నీకు. ఎప్పుడు గద్ద తిరుగుతుంటా, నువ్వు నా మీద రుద్దుకో. మన ఇద్దరు స్పీసీస్ వేరే, మన ఇద్దరు వేరు వేరే జాతులు. నీ ఆలోచన నీది, నా ఆలోచన నాది. ఓకే, అంటే పరిశుద్ధులు అనగానే ఇక సైడు అప్పుడు గుర్రానికి గంతలు కట్టేవాళ్ళు, ఇలా యుద్ధానికి వెళ్ళే గుర్రాలకి ఇలా కట్టేవాళ్ళు. పక్కన ఏం కనపడకూడదు, స్ట్రైట్గా అదే కనపడాలి. అలా ఏంటంటే ఇక నువ్వు క్రైస్తవుడు, నువ్వు ఇదే చెయ్యాలి, ఇక నువ్వు గ్రౌండ్కి వెళ్ళకూడదు, నువ్వు గేమ్స్ ఆడకూడదు, నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు, నువ్వు అసలు క్రిస్టియన్ వేనా, ఈ టైపు వద్దు. ఓకే, ఏది చేసినా ఇష్టపూర్వకంగా చేద్దాం, మనస్ఫూర్తిగా చేద్దాం, కంప్లీట్ డెడికేషన్తో చేద్దాం, పనికి వస్తుంది. అంతేగాని యాంత్రికంగా, మెకానికల్గా, అదే ఒక ఉద్యమంలాగా మూఢత్వంతో దయచేసి చేయొద్దు. ఓకే, రీల్స్ చూడొచ్చా? వంట రీల్స్ మంచిదే కదా, మంచి వంటలు నేర్చుకుంటారు, పక్కన పనికి వస్తుంది కదా. ఇప్పుడు వంట నేర్చుకుంటేది యూట్యూబ్ని చూసే చాలామంది, వంట చేసేదే యూట్యూబ్ని చూసి నేర్చుకుంటున్నారు. చాలా లక్ష్యంగా చూడండి, ఇబ్బంది ఏంటి, తప్పు లేదు. పనికొచ్చే రీల్స్ ఏమైనా ఉంటే, పనికొచ్చేటి ఏమైనా చూడండి, తప్పు లేదు, అదేం పెద్ద మ్యాటర్ కాదు అది. అలాగని ప్రతిదీ చూడమని నేను చెప్పట్లే, కొన్ని పనికొచ్చేటి ఉంటాయి, మనం నేర్చుకునేవి, గ్రో అయ్యేవి ఉంటాయి. ఓకే, ఫైన్, చేయండి. లేదు ఆ టైంలో కూడా బైబిల్ చదువుతాం, సువార్తకు వెళ్తాం అంటే ఓకే, శబాష్, వెళ్ళండి, మంచిది. కానీ పక్కన వాళ్ళు మాత్రం ఆ కేటగిరీలోకి లాగొద్దు, దాన్నే భక్తి అని పేరు పెట్టద్దు. అక్క వాళ్ళకి 33% రిజర్వేషన్ ఉంది అక్క, అడగండి అక్క. స్త్రీలు ముసుగు వేసుకోవడం పౌలు చెప్పింది ఆ టైంకే, కానీ ఇప్పుడు అవసరం లేదు అని కొందరు అంటారు. ఓకే, కొందరేమో ఒత్తిడి చేస్తారు, లేదు బైబిల్ చెప్తుంది కాబట్టి ముసుగు వేసుకోవాలి తప్పకుండా అనేసి. సో వాక్యానుసారంగా ముసుగు వేసుకోవచ్చా, వేసుకోకూడదా? అంటే చర్చ్ హిస్టరీ నమ్మాలా, లేదంటే దేవుని వాక్యం యథాప్రకారంగా అలాగే నమ్మాలా? ఓకే, నాకు అర్థమైందమ్మా. ముసుగు అన్నది అధికార సూచన. భర్తకు లోబడి ఉన్నాం, సంఘానికి లోబడి ఉన్నాం, దేవదూతల సూచనగా ఇవ్వబడింది అని రాస్తాడు కొరింథీ పత్రికలో. దేవదూతల సూచన అంటే
యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు దర్శనం కలిగినప్పుడు యెషయాకి శరాపులు తమకు ఇవ్వబడిన 6 రెక్కల్లో 2 రెక్కల్ని తమ కన్నులు కప్పుకోవడానికి, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకోవడానికి, 2 రెక్కలతో ఎగురుతూ కనిపించారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మహిమను వాళ్ళు భరించలేక, ఆయన మహిమలో వాళ్ళు అలా తిరగలేక కప్పుకొని తాము దాచిపెట్టుకుంటూ తమ విధేయతను కనబరుస్తూ వాళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేసినట్టుగా మనం చూస్తాం కదా. దానికి గుర్తుగా దేవదూతల సూచనగా కప్పుకోవడం అన్నది స్త్రీకి ఇవ్వబడింది. అయితే పెళ్ళైన వాళ్ళు వేసుకోవాలన్నా పెళ్ళి కాని వాళ్ళు వేసుకోవాలన్నా ఇది అన్నది సెకండరీ క్వశ్చన్. చాలా మట్టుకు మనం చేస్తున్నది క్రిస్టియన్ ట్రెడిషన్లో భాగంగా వచ్చాయి. చాలా మట్టుకు మనం చేస్తున్నవి క్రిస్టియన్ ట్రెడిషన్లో భాగంగా వచ్చాయి. ఇప్పుడు అర్జెంటుగా ముసుగు తీసేయడం వల్ల ఏ కొత్త బెనిఫిట్ వస్తుందో నాకు తెలియట్లేదు. ఈ టాపిక్ ఎందుకు లేవదీశారో కూడా నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ముసుగును కూర్చిన టాపిక్ ఎందుకు వచ్చింది అన్నది ఎందుకు జరిగింది చెప్తాను. మన తెలుగు రాష్ట్రంలో ప్రత్యేకించి పాశ్రములు వచ్చారు. ఒక భ్రష్టత్వం దాపురించింది కదా, వేదిక మీద అందరికీ ఫ్యామిలీ షో నడిపిస్తున్నారు. మొత్తం అంతా ఫ్యామిలీ షో అయిపోయింది అనమాట. ఎందుకంటే మా చర్చ్ మా ఇష్టం, ఓకే మేమందరం కనపడతాం, సెలబ్రిటీలు అవుతాం అనేటట్టుగా. పాస్టర్ పిల్లలు ఎందుకు ఎక్కుతారు వేదిక తెలుసా మీకు? వీళ్ళని ఇప్పుడే మనం సెలబ్రిటీని చేస్తే అమెరికా సంబంధం వస్తుంది అని అర్థం. అంతే కదా, సెలబ్రిటీకి ఏ సంబంధం వస్తుంది? అమెరికా సంబంధం వస్తుంది. అదే వాళ్ళు కనబడకుండా పెట్టామనుకో ఏదో పక్క గల్లి ఎవడో వస్తాడు సంబంధానికి. అదే సెలబ్రిటీ స్టేటస్ ఇప్పటి నుంచి మనం తీసుకొని మన పిల్లలకి పదే పదే చూపించడం ద్వారా ఆటోమేటిక్గా అమెరికా సంబంధాలు లాంటివి వస్తాయి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో అలాంటిది పాస్టర్లు తీసుకొచ్చారు. నేనేం చెప్తున్నాను అంటే వీళ్ళు ఇలా బయట వేసుకునే విషయంలో కొత్త కొత్త ట్రెండ్స్ తీసుకొచ్చారు. ఏదో 60 రూపాయల ముతక చీర అనుకోండి, ఇలా వేసుకున్న పెద్దగా ఇబ్బంది ఉండదు. అది మడిగినా నలిగినా ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ వీళ్ళు వేసుకునే శారీ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? మనం దేవుని పిల్లలం అంటే రాజుగారి పిల్లలం, ఆ మాత్రం హుందాతనం ఉండొద్దా కదా. అందుకని ఏం చేస్తారు, సింపుల్గా 1,50,000 పెట్టి ఒక చీర కొంటారు వీళ్ళు. దాన్ని ఇలా తీసి ఇలా వేశారనుకో దాని అందం పోతుంది, దాని డిజైన్ అనేది ఇబ్బంది అయిపోతుంది, కనబడి సావదు ఇలా తల మీదకి వస్తే. అందుకే ఏం చేశారంటే ఈ డిజైన్ ఇలాగే పెట్టుకొని వాళ్ళు డిజైన్ చేసినట్టుగా వీళ్ళకి మరలా మేకప్ మెన్లు ఉంటారు, మేకప్ మ్యాన్లు ఉంటారు వీళ్ళకి. ఈ వేదిక మీదకి వచ్చేటప్పుడు ఇదంతా డిజైన్ చేసి పంపిస్తారు వాళ్ళని. అందుకే మీరు దిగేంతవరకు ఆ మేకప్ అనేది చెరగదు చూడండి మీరు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే అందుకే వీళ్ళని మినహాయించి అందరి మీద పడుతుంటాడు ఆయన. అందరు కేకలేస్తుంటారు, అందరు దొల్లుతుంటారు, అందరు చప్పట్లు కొడుతుంటారు. కానీ ఈ మేకప్లో ఉన్న వాళ్ళు మాత్రం పొరపాటు టచ్ చేయడు ఆయన. ఎందుకంటే ఆయన కూడా తెలుసు ఇది కాస్ట్లీ చీర, వీళ్ళ మీద మనం దిగినప్పుడు వీళ్ళు దొల్లితే ఇది ఇబ్బంది అవుతుందని వీళ్ళని తప్ప ఈ ముతక చీరలన్నీ దొల్లుతుంటాయి కింద పడి. చూసారు మీరు ఎప్పుడైనా? సో ఇందులో భాగంగా వీళ్ళు ఇలా వేసుకునే దాంట్లో కొత్త కొత్త ట్రెండ్స్ తీసుకొచ్చారు. ఏంటి, ఇలా తలకు కట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఇది ఇలాగే ఉంటుంది, ఈ తలకు కట్టుకుండేది అప్పుడేదో ఖర్చు కొట్టుకునేవాళ్ళు తెల్లగా ఏంటి మొరట్టుకుందని మరలా ఏదో కొంచెం హోల్స్ ఉంటాయి కదా, నాకు ఆ డిజైన్స్ తెలుసు. అవన్నీ కట్టుకోవడం విచిత్రంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. దానికి ఏం చేశాడంటే ఒక వ్యక్తి క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అని అప్పట్లో ఫీనియాస్ అనే ఒక పర్సను, ఇప్పుడు కేసులు పడి లోపలే ఉన్నట్టున్నాను నాకు తెలీదు. ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే ముసుగు వేసుకోకపోతే గుండు కొట్టుకోవాలని ఉంది అని గ్రాఫిక్స్లో గుండు కొట్టాడు, రియల్గా కాదు. చూసారా మీరు? గ్రాఫిక్స్లో గుండు కొట్టారు. అలా గుండు కొట్టిన వాళ్ళ భర్తలకి రోషం వచ్చింది, అరే నా భార్య గుండు కొట్టాడని. అప్పుడు అర్జెంటుగా ముసుగు వేసుకోవాలా వద్దు అనే టాపిక్ బయటకు వచ్చింది. ఇది దాని నేపథ్యం. ఇప్పుడు వీళ్ళ కూతురు ముసుగేసుకోవాలంటే డిజైన్ పోతుంది, భార్య ముసుగేసుకోవాలంటే ఆ శారీ డిజైన్ పోతుంది, కనపడదు. కాబట్టి వీళ్ళు ముసుగులు తీసేసి డ్యాన్స్ వేయాలంటే ఓకే ముసుగు వేసుకోవాలా వద్దా, ఎవరు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలనే ఒక కొత్త టాపిక్ తీసుకొచ్చి దీన్ని ట్రెండింగ్లో పెట్టుకున్నారు. క్రిస్టియన్ ట్రెడిషన్లో చర్చికి వెళ్ళినటువంటి స్త్రీ ముసుగేసుకునే కనపడుతుంది. చిన్నపిల్లలు కూడా ముసుగేసుకొని చర్చిలో కనపడతారు. హుందాగా ఉంటుంది కదా, గౌరవం ఉంటుంది కదా. ఇప్పుడు యూదుల కల్చర్ చూడండి, స్త్రీలు ముసుగేసుకుంటారు, చాలా హుందాగా ఉంటారు వాళ్ళు. ముసుగేసుకుంటే తక్కువ కాదు, చాలా హుందాతనంగా ఉంటుంది అది. కానీ ఈరోజు ఏమైంది, అది ఒక టాపిక్ తీసుకొచ్చుకొని లేదు వీళ్ళు వేసుకోకూడదు, ఇప్పుడు అర్జెంటుగా ముసుగు మీద సంస్కరణలు తీసుకొచ్చి ఏం సాధించాలి. ఒక ట్రెడిషన్ వెళ్తుంది కదా, దాన్ని అలా వెళ్ళనివ్వచ్చు కదా, ఏ నష్టం లేదు కదా. ముసుగు తీసేస్తే మనం మాట్లాడాలి, కానీ ముసుగు ఎందుకు వేసుకోవాలి, ఈ ముసుగు కూర్చున్నటువంటి పరిస్థితి ఈ సందర్భం ఎందుకు వచ్చినా నేపథ్యం చెప్పాను మీకు. సో ముసుగు వేసుకుంటే గౌరవం తగ్గింపు దేవదూతల సూచనగా ఇవ్వబడింది.
పురుష అధికారాన్ని ఒప్పుకోవడంతో అది అనుసంధానం చేయబడి ఉంది. కాబట్టి వేసుకుంటే మంచిది, వేసుకోవాలి. ఇది క్రైస్తవ సంప్రదాయంలో భాగంగా వచ్చింది. ముసుగు తీసివేయడం, ఇలా కట్టుకోవడం, అందులో మరలా ఏంటంటే వింత వింత పద్ధతులు, ఇవన్నీ కూడా మనం లోకాన్ని అనుసరిస్తున్నాం, లోకాన్ని మెప్పిస్తున్నాం. అదేదో ముసుగు అంటే ఏదో చిన్న చూపుగా చూసేటువంటిది అక్కడి నుంచి వచ్చింది. ముసుగు వేసుకోవడం మంచిది. కానీ చర్చ్ హిస్టరీలోని అది ఆ టైంకి ఎందుకంటే తల వెంట్రుకలు పెంచుకోవడం ఆడవాళ్ళకి అది అందమని కూడా ఉందండి. సో తల వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి మీకు ముసుగు వేసుకునే అవసరం లేదు అనేసి కొందరు పాస్టర్స్ చర్చ్ హిస్టరీ ప్రకారంగా చెప్తారు. ఓకే, ఇక్కడ చర్చ్ హిస్టరీ అనేది మనకు మెన్షన్ చేయబడలేదు. కొరింథీ సంఘం ఏంటంటే ఇప్పుడున్న 2025 చర్చ్ అంతా మనకు కొరింథీ సంఘంలోనే కనపడుతుంది. కొరింథీ సంఘం ఎందుకంటే కొరింథీ సంఘంలో ఉన్న గొడవలు, కొరింథీ సంఘంలో ఉన్న భ్రష్టత్వం ఇంకా ఏ చర్చిలో మనకు కనపడదు. కాబట్టి ఈరోజు 2025లో ఉన్నట్టు ప్రతి భ్రష్టత్వం మనకు కొరింథీ సంఘంలోనే కనపడుతుంది. చర్చ్ హిస్టరీ అంటే ఆ రోజు ఎలా ఉన్నారో స్త్రీలు ఈ రోజు కూడా అలాగే ఉన్నారు, ఏం మార్పు లేదు, ఇంకా ఎక్కువ అయ్యారు. కాబట్టి ఇప్పుడు వేసుకోవాలంతే. ఇది ట్రెడిషన్లో భాగంగా వచ్చింది. లేఖనం కూడా దానికి ఆధారం ఉంది. దేవదూతల సూచన అంటే అది హిస్టరీకి సంబంధించింది కాదు, సంఘానికి సంబంధించింది. పురుషునికి శిరస్సు క్రీస్తుని రాయబడింది. ఇది హిస్టరీకి సంబంధించింది కాదు, పర్టికులర్ విషయానికి సంబంధించింది కాదు, అందరికి సంబంధించింది. అదే విషయం వేసుకోవాలి. వాళ్ళను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ కొత్త కొత్త టర్మినాలజీ అంతా ఉపయోగిస్తున్నారు అంతే అందరికీ. ఇంకేమైనా దైవత్వం గురించి ఎలా అర్థం చేసుకోవాలన్నా, ఇప్పుడు దేవుడు ఒక్కడే మనం నమ్ముతున్నాం. అవును, యేసు ప్రభువు కూడా దేవుడు అని నమ్ముతున్నాం, పరిశుద్ధాత్మ కూడా దేవుడు అని నమ్ముతున్నాం. అటువంటిప్పుడు మరి ఎలా అర్థం చేసుకోవాలి? ఏమని అంటే ముగ్గురు దేవుళ్ళలాగా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళలాగా అనిపిస్తారన్న, యెహోవా దేవుడు, యేసు ప్రభువు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, కానీ దేవుడు ఒక్కడే మనం నమ్ముతాం. అవును, ఈ విషయాన్ని ఎలా ఓకే. యెహోవాను దేవుడనే బైబిల్ చెప్పింది, పరిశుద్ధాత్మను దేవుడు అని చెప్పింది, యేసు ప్రభువు దేవుడు అని చెప్పింది కదా. ముగ్గురు కనపడుతున్నారు. మరలా దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్పింది. దేవుడు ఒక్కడే అని చెప్పిన బైబిల్లోనే ముగ్గురిని దేవుళ్ళు అని కూడా చెప్పింది. మళ్ళీ దేవుడు ఒక్కడే ఎలా అవుతాడు? ఆ మర్మానికి, ఆ అర్థం కాని విషయానికి మనం పెట్టుకున్న పేరు త్రిత్వము అని పేరు పెట్టాం. దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఒక్కడే. మరి ముగ్గురు ఎందుకు కనపడుతున్నారు అంటే ఇది అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం వన్ ఇన్ బీయింగ్, వన్ ఇన్ పర్సన్. నేను హ్యూమన్ బీయింగ్ని. పర్సనాలిటీ ఏంటంటే జాన్ పాల్ అనే పర్సనాలిటీ నాది, జాన్ పాల్ అనే పర్సన్ నేను. మీరు వన్ ఇన్ బీయింగ్, వన్ ఇన్ పర్సన్. మీరు హ్యూమన్ బీయింగ్. ఓకే, పర్సనాలిటీ ఏంటంటే ప్రతాప్ అనేటువంటి పర్సన్ మీరు. ఇక్కడ చాలామంది పర్సన్స్ ఉన్నాం, బీయింగ్ మాత్రం ఒకటే. దేవుడి విషయానికి వస్తే వన్ ఇన్ బీయింగ్, 3 ఇన్ పర్సన్స్. వన్ ఇన్ బీయింగ్, 3 ఇన్ పర్సన్స్. బీయింగ్ ఒక్కడే దేవుడు, పర్సన్స్ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏకదేవుడు. అది ఎలాగండి అంటే అర్థం కాదు, అది దాన్ని అనుభవించాలి. ఎప్పుడు అంటే చనిపోయిన తర్వాతనే అనుభవించాలి. దీనికి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ బైబిల్లో ఉన్నాయి కానీ ఎక్స్ప్లెనేషన్ బైబిల్లో లేదు. దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్పింది. యెహోవాను దేవుడు ఉంది, యేసుప్రభువు దేవుడు ఉంది, పరిశుద్ధాత్మలో దేవుడు ఉంది. ఎలా ఈ రెండు రిలేట్ అవుతాయి అన్నది చనిపోయిన తర్వాతనే మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో యెహోవా ఏదైతే అన్నాడో యేసుప్రభు ఎగ్జాక్ట్గా అదే మాట్లాడాడు. యెహోవా నా కాపరి అని దావీదు అన్నాడు. యేసుప్రభు అన్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. నేనే అని మాట్లాడతాడు ఆయన. 40 నుంచి 45 వరకు యెషయా గ్రంథంలో నేనే మాట్లాడతాడు. యేసుప్రభు దాన్ని తీసుకొని నేనే మార్గం, సత్యం, జీవం, నేనే గొర్రెలు పోయే ద్వారాన్ని నేనే మంచి కాపరిని, నేనే అంటాడు ఆయన. జీవాన్ని, పునరుద్ధాన్ని నేనే అని మాట్లాడతాడు. ఆయన నేనే అన్నదాన్ని ఈయన ప్రయోగిస్తే యూదులు అఫెండ్ అయ్యారు, అభ్యంతరపడ్డారు. అదేంటి నువ్వు దేవుడు అని చెప్తున్నావేంటి అని. కాబట్టి యెహోవా వాడిన ప్రతిదాన్ని యేసుప్రభు వాడినప్పుడు, యేసుప్రభునే అర్థం చేయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన ఒక్కరైతే ఏంటి, ముగ్గురైతే ఏంటి? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించున్నాను, ఈయన చెప్పింది చేయండి దేవుడు అన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు? ఈయన చెప్పిన వాటిని తీసుకొని ఈయన అర్థం చేయించి సర్వసత్యంలో తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇద్దరు కలిసి యేసుప్రభుని చూపెడుతున్నప్పుడు ఒక్కడు అన్న, ముగ్గురు అన్న, రెండు ఒకటే కదా. కాబట్టి మనం మరణించిన తర్వాత ఎక్స్పీరియన్స్ కావాలి. ఎలా ఈ మిస్టరీ ఏంటన్నది ఎక్స్పీరియన్స్ కావాలి. ట్రినిటేరియన్ గాడ్,
త్రిత్వమైన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న దేవుడు ఒక్కడే అని రాయబడింది. ఒక్కడే అన్న దగ్గర, దేవుడు అన్న దగ్గర బైబిల్లో ఎలోహీం అనే పదం వాడబడింది. మామూలుగా ఎలోహా అంటే దేవుడు అని అర్థం, ఎలోహీం అంటే దేవుళ్ళు అని అర్థం. కానీ హెబ్రీ భాషలో మాత్రమే ఎలోహీం అంటే ఏకవచనంలో వాడబడుతుంది. అది బైబిల్ దేవుడికి మాత్రమే. అదే ఈజిప్టియన్ దేవుళ్ళకి వాడబడింది, అక్కడ దేవుళ్ళని తర్జుమా చేయబడింది. మిగిలిన గ్రీకు దేవుళ్ళకో రోమన్ దేవుళ్ళకో వాడబడింది ఎలోహీం అని, అక్కడ దేవుళ్ళని వస్తుంది. వ్యర్థమైన దేవతలు, జనువుల దేవతలు, అక్కడ కూడా ఎలోహీం వాడబడింది, అక్కడ బహువచనం వాడబడింది. కానీ ఆది కాండంలో దేవుడు అనే దగ్గర ఎలోహీం వాడబడింది. అంటే ఆయన ఏకవచనంలో కనబడుతున్న బహువచనంలో ఉన్నాడు. ఆయన ఏకత్వంలో కనబడుతున్న బహుళత్వం ఉంది ఆయనలో. తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న ఏకదేవుడు. ఇదంతా అర్థం కాలేదు, యేసు ప్రభువా అనండి సరిపోయింది, యేసు ప్రభువా అనండి సరిపోయింది. రేపు మనకి ఈ త్రిత్వం ఎంతవరకు అర్థమైంది అన్నదాన్ని బట్టి ఏముండదు. ఇప్పుడు ఇంత థియాలజీ చెప్పాను కదా, నాకు ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే యేసు ప్రభువా అని ప్రార్థన చేస్తాను. మనకి ఏదైనా ఒక చిన్న సమస్య జరిగినా ఇమ్మీడియట్గా మనం తలుచుకునే పేరేంటి చెప్పండి? యేసయ్యా అంటాం. అదేంటి తండ్రిని కుమారుని వదిలిపెట్టేసామా? నో, ఆయన్నే ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. ఆయన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన గురించి చెప్పడమే పాత నిబంధన అంతా. ఈయన వస్తాడని చెప్పడమే పాత నిబంధన, వచ్చిన ఈయన అర్థం చేయించడమే పరిశుద్ధాత్మ దేవుడు. అల్టిమేట్గా యేసు ప్రభుని మనం ఆరాధిస్తున్నాం. నా కోసం శిలువలో ప్రాణం పెట్టింది ఆయనే, రక్తం గార్చింది ఆయనే. ఆయన ప్రేమనే మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. తండ్రిని ఎవరు ఎప్పుడు చూడలేదు, ఆయన రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరిచాడు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. మీరేమైనా అడగాలంటే నన్ను కూడా అడగండి అని యేసుప్రభు మాట్లాడతాడు. యేసుప్రభు అన్న తండ్రి కుమార్ పరిశుద్ధ, ఇదంతా వద్దప్ప. సింపుల్గా మనకి ఏదైనా అనిపిస్తే యేసయ్యా అని అంటాం, యేసుప్రభు అని మాట్లాడతాం. ఓకే, కాబట్టి ఇది మిస్టరీ. ఇది బైబిల్లో ఎలిమెంట్స్ ఉన్నాయి తప్ప ఎక్స్ప్లెనేషన్ లేదు దేనికి. ఎక్స్ప్లెనేషన్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు కాదు, నామములోనికి బాప్తిసం ఇవ్వండి. ఈ ముగ్గురు ఒక్కటే, ఏకమై ఉన్నారు అనే భావంతో రాయబడింది. ప్రకటన గ్రంథం మనం చూసినప్పుడు తండ్రి సింహాసనం అంటాడు, మళ్ళీ గొర్రెపిల్ల సింహాసనం అంటాడు. కాసేపు తండ్రి కనపడతాడు, గొర్రెపిల్ల కనపడతాడు, ఒకే సింహాసనం, ఇద్దరు కనపడుతుంటారు. ఈ చెబుతున్నది ఎవరు ఎంతకు చూపెడుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ముగ్గురు కనపడుతుంటారు, మరలా ఒక్కటే అని బైబిల్ మాట్లాడుతుంటుంది. దీన్ని త్రిత్వం అని పిలిచాము. దీన్ని మనం ఎక్స్పీరియన్స్ కావాలి చనిపోయిన తర్వాత, ఎక్స్ప్లెనేషన్ లేదు. ఏంటంటే కొంతమంది తండ్రిని ఆరాధిస్తారు, కొంతమంది యేసుని ఆరాధిస్తారు కదా, పరిశుద్ధాత్మ ఎందుకు ఆరాధించడం అన్న క్వశ్చన్ వచ్చింది. ఓకే, తండ్రిని ఆరాధిస్తాము, యేసు ప్రభువుని ఆరాధిస్తాము అంటే తండ్రిని మనం ఆరాధిస్తున్నది యేసు ప్రభువుని బట్టి ఆరాధిస్తున్నాం. తండ్రిని మనం ఆరాధిస్తున్నది యేసు ప్రభువుని బట్టి. యేసు ప్రభువు నా కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు అని యేసు ప్రభువుని బట్టి తండ్రిని ఆరాధిస్తున్నాం. ఈ యేసు ప్రభువుని బట్టి తండ్రిని ఆరాధించేదానికి మనల్ని ప్రేరేపిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ యేసు ప్రభువుని బట్టి తండ్రిని ఆరాధించడానికి మనల్ని ప్రేరేపిస్తున్న ఆయన, అర్థం చేయించిన ఆయన. ఆరాధన ఎప్పుడు సాధ్యమవుతుంది? అర్థమైనప్పుడు, అనుభవించినప్పుడు. ఈ అర్థం చేయించడం, అనుభవించడం అనేది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నది. ఇంకా ఆయన ఎందుకు ఆరాధిస్తాం మనం? వచ్చిందా? ఓకే. 2 years నుంచి నేను మీ మెసేజెస్ వింటూ పాస్టర్లుగా పిలువబడే చాలా మంది కన్నా కూడా మీరు ఇచ్చినటువంటి జ్ఞానంతో నాకు కూడా వాళ్ళకన్నా ఎక్కువే తెలుసు అన్నట్టు. అంటే నాకు ఇంత దేవుడి గురించి తెలిసిన తర్వాత నేను ఎవరికి చెప్పకుండా ఉండడం అనేది అది ఎంతవరకు న్యాయం? నాకు అవకాశం లేదు, నాకు అవకాశం దొరికినప్పుడు దాన్ని ఉపయోగించుకున్నాను. నేను వర్క్ చేసేటప్పుడు, ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను, ఎక్కడికి వెళ్ళలేను, సువార్త చెప్పలేను, ఏం చెయ్యను. కానీ నాకు మీ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను కాబట్టి నాకు చాలా తెలుసు. కనీసం మీ దాంట్లో పావులవుతే ఖచ్చితంగా తెలుసని నేను చెప్పగలుగుతాను. అటువంటిది నేను నాకు తెలిసింది వృధా అయిపోతుంది కదా, నేను ఎవరికి చెప్పట్లేదు, ఇది పాపమేనా, నేనేం చేయలేకపోతున్నాను. మీరు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అన్నారు, నేను స్త్రీని అయిపోయాను. నాకు తెలిసింది నేను ఎక్కడ బహిరంగంగా చెప్పలేను. అలాగే కుటుంబంలో చెప్పడానికి కూడా పెద్ద కుటుంబము కాదు. నాకు అర్థమైందక్క. అంటే మీరు వాక్యం విన్నారు, వాక్యాన్ని అర్థం చేస్తున్నారు, వాక్యం పట్ల సంపూర్ణమైన అవగాహన, కొంతమట్టుకు అవగాహన ఉంది. నేను ఇతరులకు చెప్పకపోవడం పాపమా అని అంటే, సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు అపోస్తలుడైన పౌలు. సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ, నేను సువార్త విషయంలో రుణస్తుణ్ణి అని అంటాడు.
ఎందుకంటే ఈ సువార్త అన్నది మనిషిని మార్చే శక్తి కలిగింది. ఇది నా దగ్గర ఉంది. ఇది నేను చెబితే కానీ అవతల వ్యక్తికి తెలియదు. ఈ సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, నేను రుణస్తుణ్ణి అని మాట్లాడతాడు ఆయన. కాబట్టి మనం పక్క వ్యక్తికి అప్పు ఉన్నాం, అప్పు ఇవ్వకపోవడం అన్నది పాపమే. నేను చెప్తున్నాను అక్కడికి వస్తాను, మీ దగ్గరికి వస్తాను. పురుషుడు చేసేటువంటి పరిచర్యలు వేరే ఉన్నాయి, స్త్రీ చేసే పరిచర్యలు వేరే ఉన్నాయి. ఎక్కువ మాట్లాడితే ఫస్ట్ సువార్త ప్రకటించిందే స్త్రీ, మగ్దలేన మరియా. యేసుప్రభు తిరిగి లేచాడని ఫస్ట్ చెప్పిందే మగ్దలేన మరియా. ఆయన బ్రతుకున్నప్పుడు నేను లోకరక్షకుని కనుగొన్నాను అని సువార్త ప్రకటించిందే సమరయ స్త్రీ. కాబట్టి ఫస్ట్ అపోస్తులు కూడా సువార్త ప్రకటించిందే స్త్రీలు. కానీ స్త్రీలు పుల్పిట్ ఎక్కి మిక్స్డ్ కాంగ్రిగేషన్లో పురుషుల మీద అధికారం చెలాయిస్తూ వాక్యం చెప్పకూడదు అన్నటువంటిది మాత్రమే ఆంక్ష తప్ప మిగిలినటువంటి ఏ పరిచర్య అయినా చేయొచ్చు. సువార్త అంటే హోలీ గాసిప్. మనకేదైనా ఒక విషయం తెలిసిందనుకోండి, అది పక్క వ్యక్తికి చెప్పేంత వరకు మనకు మనసు ఒప్పుకోదు, చెప్పాల్సిందే కొత్త విషయం. ఇది హోలీ గాసిప్. మనం యేసు ప్రభువుని ఎక్స్పీరియన్స్ అవుతున్నాం కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం చెప్పే తీరుతాం. ఒకరి హృదయం నిండి ఉండు దాన్ని బట్టి వారి నోరు మాట్లాడుతుంది. మనం యేసు ప్రభువుని ఎక్స్పీరియన్స్ అయిపోద్ది, మనం చెప్పకుండా ఉండలేం. ఖచ్చితంగా చెబుతాం, ఏదో ఒక రూపంలో చెప్పేదానికి ప్రయత్నం చేస్తాము. అయితే కాపరిగా ఉండడం, అధ్యక్షురాలుగా ఉండడం, మిక్స్డ్ కాంగ్రిగేషన్లో పురుషుల మీద అధికారం చలాయిస్తూ వాక్యం చెప్పడం అన్న అది మాత్రమే ఆంక్ష తప్ప మిగిలిన ఏ పరిచర్యను చేయొచ్చు. రకరకాలు మీకు దేవుడు ఎలా ప్రేరేపణిస్తే అలా పరిచర్య చేయొచ్చు. ఒక్కడికి సువార్త చెప్పొచ్చు, ఇద్దరు చెప్పొచ్చు, లేకపోతే మీటింగ్ పెట్టచ్చు, లేకపోతే కరపత్రికలు పట్టుకుని వెళ్ళొచ్చు. ఎవరికి ఏ అవకాశం ఉంటే యేసు ప్రభువుని ఎలా అర్థం చేయించాలో ఎన్ని విషయాలు ఉంటే అన్ని విషయాల్లో చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా వచ్చింది కాబట్టి విస్తృతం అయిపోయింది. సువార్త చెప్పేటువంటి పద్ధతులు విస్తృతం అయిపోయాయి. ఒక రోజుకి ఒక పోస్టర్ తయారు చేయొచ్చు, ఇబ్బంది ఏముంటుంది. నాకు తెలిసిన ఒక సహోదరుడి పేరు చెప్తాను. ఆయన ఒంగోలులో, ఆయన గవర్నమెంట్ ఆఫీసర్. ఆయన ఏం చేశాడు అంటే అందరికీ సువార్త తెలియాలి అనే ఉద్దేశంతో ఎక్కడెక్కడైతే ఎక్కువ జనాలు నిలవబడతారో జంక్షన్లు ఉంటాయి కదా, ఆ జంక్షన్లో ఏం చేశాడు అంటే ఆ స్థలాన్ని కొనుక్కున్నాడు. అంటే స్థలాన్ని అంటే మున్సిపాలిటీ వాళ్ళకి డబ్బు కట్టి కొంటారు కదా, అలా పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి కదా, బోర్డులు ఉంటాయి కదా, అలా కొన్నాడు. అవి కొని ఏం చేస్తాడు అంటే ప్రతి నెల మొత్తం మార్చేస్తాడు, 4 చోట్ల మార్చేస్తాడు. నాకు తెలిసి 4 చోట్ల అనుకుంటాను. ఎక్కువ జనాలు వచ్చే చోట యేసుప్రభు బొమ్మ వేస్తాడు, అక్కడ రాస్తాడు, యేసుప్రభు మన కోసం వచ్చాడు, శిలువలో ప్రాణం పెట్టి రాస్తాడు. అక్కడ జనాలు వస్తారు, అక్కడ నిలబడతాడు, కొనడం అది చూడడం అలా చూస్తారు, యేసుప్రభు గురించి చదువుతారు. మళ్ళీ నెలకి ఆ పోస్టులు మార్చేస్తాడు. సువార్త కాదంటారు, ఇది సువార్తే. ఇది ఆయనకు వచ్చిన ఆలోచన. సువార్త ఇలాగే చేయాలని రూల్ లేదు. ఇకపోతే నాకు చర్చ ఇచ్చినటువంటి నా సహోదరుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చదువుకోలే, నాకు తెలిసి 3వ తరగతి ఏమో చదువుకున్నాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఒక పెద్ద స్తంభం లాంటిది ఒకటి కట్టించి, అంటే ఊరు పేరు రాస్తారు కదా, ప్రకాష్ నగర్, ఆటో నగర్ ఏదో రాస్తారు, అలాంటిది ఒకటి దింబ లాంటిది కట్టించి ఒక ఐరన్తో సిలువ చేయించి దాని మీద పెట్టాడు. అలా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళంతా ఆ సిలువను చూడగానే యేసు ప్రభు అనే ప్రస్తావన వాళ్ళకు రావాలి మనసులో. ఆయన 3వ తరగతికి ఆయనకు వచ్చినటువంటి ఆలోచనది. పోయేవాళ్ళంతా ఆ సిలువను చూడడం, ఓహో ఇక్కడ ఎవరు క్రిస్టియన్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ అంటే యేసుప్రభు. యేసుప్రభు ఎవరు? ప్రత్యక్షంగానో పరోక్షంగానో యేసుప్రభు పేరు ప్రస్తావన జరగడం. నేను మా నాన్న సమాధి కట్టించాను చనిపోయిన తర్వాత. ఆ సమాధి చాలా కాస్ట్లీగా కట్టించాను, ఎందుకంటే ఓన్లీ బికాజ్ దాని మీద సిలువ పెట్టడానికే. మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది, రోడ్డు ఒక 10 అడుగుల దూరంలో ఉంటుంది. అది చాలా అందంగా కట్టించాను, దాని మీద సిలువ పెట్టాను. పోయే వాళ్ళంతా సిలువను చూడాల్సింది. ఇంకా ఆ ఏరియాలో సిలువ కనిపించే మార్గమే లేదు. యాక్చువల్గా శ్మశానంలో పాతి పెట్టాలి ఆయన్ని, మా ఊరు శ్మశానం ఉంటుంది. అలా కాకుండా రోడ్డు పక్కన అదే పనికి ఎందుకు వేయించానంటే ఓన్లీ బికాజ్ పోయే వాళ్ళంతా సిలువను చూడాలని. దాని మీద మంచి స్టిక్కరింగ్ వేయించాను. సువార్త రోమిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. ఈయన సర్వాధికారి అయిన దేవుడు నుండి నిరంతరం స్తోత్రార్హుడే ఉన్నాడు. ఈయన దగ్గర యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు నుండి నిరంతరం స్తోత్రార్హుడే ఉన్నాడు అని వ్రాసి సిలువ పెట్టించాను. వాళ్ళతో ఇష్టం ఉన్నా లేకపోయినా చదువుకుంటూ పోవాల్సిందే, తిట్టుకుంటూ పోవాల్సిందే, అంగీకరించాల్సిందే, ఏదైనా సరే. ఈయన క్రీస్తుతో ఉన్నాడు, ఈయన మంచి విశ్వాసం, నేనేం రాయలే, సువార్త వాక్యాన్ని రాశాను. మరలా అయిపోయిన తర్వాత మరలా స్టిక్కరింగ్ పట్టుకుని వెళ్తాను. యేసు చెప్పిన నేనే మార్గం సత్యం జీవం అని మొదలు పెడతాను. మా నాన్న సమాధిని నేను అలా వాడాను. ఆయన మీద గౌరవమే, ప్రేమ. ఆయన క్రిస్టియన్ మా నాన్న, కాబట్టి సిలువ పెట్టాను, అది పెట్టాను. మనము యేసు ప్రభువును గురించి పక్క వ్యక్తికి అర్థం చేయించడానికి ఎవరు ఏ మెథడ్నైనా అనుసరించవచ్చు. మీరు ఇదే ఉద్దేశం మనసులో పెట్టుకుని ప్రభు నాకు ఒక ద్వారాన్ని తెరువు, నీ గురించి చెప్పాలనుకుంటున్నా అంటే 100 మార్గాలు మన ఎదురు పెడతాడు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి వింత పద్ధతులు వచ్చాయి.
ఆ వీధులకు వెళ్ళాల్సిన అక్కర్లేదు. అద్భుతమైన సువార్త మనం చేయొచ్చు. ప్రభువుని అడగండి, ప్రభువు నడిపిస్తాడు. సువార్త చెప్పడం మనందరి బాధ్యత. నేను అనుభవిస్తున్న దాన్ని మీకు చెప్పాల్సిందే. చెప్పకపోతే నాకు శ్రమ. ఎందుకంటే మీకు చెందాల్సిన డబ్బుని నేను హోల్డ్ చేసినట్టు, మీకు చెందాల్సిన రక్షణని నేను హోల్డ్ చేసినట్టు. సువార్త చెప్పకపోతే నాకు శ్రమ. ఏమక్క? దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.